మంచి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సమయాన్నిచ్చిన దైవ సేవకులకు, కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు. ప్రస్తుత కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అనుకూలత పరిచి ఈ విధముగా ఈ కూడికలు జరగటం దైవ చిత్తానుసారము. ఈ విధముగా దేవుని సన్నిధిని పొందు భాగ్యం ప్రభు ప్రేమించి మనకిచ్చినందుకు మనం చాలా ధన్యులు. చాలామంది ఉండరాని స్థలాలలో వారు ఉంటున్నారు, కానీ మనము దేవుని సన్నిధిలో ఉండు భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుని సన్నిధిలో ఒక దినము గడపటం అనేది అది 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమైనది. సంతోషం. ఈ 2 దినాలు సమృద్ధి కలిగిన దేవుని మాటలు మనం విందాము. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము సమూయేలు, అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి ఈ మాట మనం చూడడానికి ఇష్టపడదాము. 7వ వచనం నేను చదువుతున్నాను, వినండి. కాబట్టి మీరు ఒక క్రొత్త బండిని ఒకటి చేయించి కాడి మొయ్యని పాడి ఆవులను ఒక 2 తోలుకొని తెచ్చి ఆ క్రొత్త బండికి కట్టి వాటి పిల్లలను వాటి నుండి దూరముగా ఇంటిలోకి తోలివేసి దేవుని నిబంధన మందసమును ఆ బండి మీదకి ఎత్తి అపరాధ పరిహారార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులు దాని ప్రక్కనే ఒక చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున వెళ్ళిపోచుంటుండగా మార్గమున పోవునట్లుగా దానిని విడిచిపెట్టుడి. అది బెత్షెమెషు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల దేవుడే ఈ గొప్ప కీడు మనకు చేసెను అని మనం తెలుసుకొనవచ్చును. అయితే ఆ మార్గమున ఒకవేళ అవి వెళ్ళలేని ఎడల ఆయన కనీసం మనలను మొత్తలేదనియు మన అదృష్టము చేతననే అది మనకు సంభవించిననియు తెలుసుకుందుము అని అనిరి. అంతట వారు అలాగున చేసి ఒక 2 పాడి ఆవులను తోలి తెచ్చి ఆ క్రొత్త బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపలనే పెట్టివేసి యెహోవా నిబంధన మందసం, బంగారపు గడ్డలు, పందికొక్కు రూపము కలిగిన ఆ చిన్న పెట్టెను బండి మీదకు ఎత్తి ఆ ఆవులు రాజమార్గం పడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచాను. అంతటా ఫిలిస్తీ సర్దార్లు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు వెళ్ళిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేనులో గోధుమలు కోయిచు ఉండిరి. వారు కనులెత్తి చూచినప్పుడు మందసం వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైనటువంటి యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఒక పెద్ద రాతి దగ్గర ఆ బండి నిలవగా వారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. అంతటా లేవీయులు కూడా యెహోవా మందసం, బంగారపు వస్తువులు ఆ చిన్న పెట్టెను కిందకు దించి ఆ పెద్ద రాతి బండ మీద ఉంచగా ఆ దినమనే బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించిరి, అలాగే బలులను కూడా అర్పించిరి. ఫిలిస్తీ సర్దారులు ఇంచుమించు 5. అంతవరకు ఆ దృశ్యాన్ని కన్నులార చూచి తిరిగి తమ సొంత ప్రదేశం అనబడిన ఎక్రోనునకు ఆ సర్దారులు తిరిగి వెళ్ళిరి. చాలు ప్రియులారా, చాలా సందర్భాల్లో ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ వాక్య భాగములో ఉన్న భావాలను దేవుడు మనకు తెలియపరచునై ఉన్నాడు. దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని ప్రభు చేయాలని తలంచినప్పుడు అది ఒక వ్యక్తికి దేవుడు చూపిస్తూ దానిని ప్రపంచానికి చూపించేవాడుగా ఉంటాడు. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా ఒక పనిని ప్రారంభించి అది ఆ వ్యక్తితో ముగించేసేదిగా కాక ప్రపంచమంతటికి కూడా తన అభిప్రాయము,
తన ఉద్దేశం, తన సంకల్పం ఏంటనేది విశ్వ మానవులకు దేవుడు తన సంకల్పాన్ని తెలియపరిచే దేవుడుగా ఉన్నాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. అది ఒకప్పుడు ఐగుప్తు దేశంలో. వారు విడుదల పొందారు. వాగ్దానం అనబడినటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వారిని తీసుకొని రమ్మన్నాడు మోషేను పంపించి. మోషే వారిని తీసుకొని వచ్చేసే సందర్భంలో మాతో కూడా దేవుడు ఉన్నాడు, మాతో కూడా దేవుడు ఉన్నాడు, మాతో కూడా మా దేవుడు నడుస్తున్నాడు అని వారికి ధైర్యము ఇచ్చున్నట్లుగా దేవుడు మోషే చేత ఒక మందసమును తయారు చేయించమని దేవుడు చెప్పాడు. ఆ మందసం యొక్క మోడల్ లేక విధానం లేక దాని ఎత్తు, దాని వెడల్పు, దాని లోతు, ఆ మందసం చేయబడినటువంటి కర్ర యొక్క జాతి అన్నీ కూడా విపులంగా దేవుడు తెలియపరిచాడు. ఈ మాట మీకు చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూద్దాం. ఒక మాట అంటే మీకు వివరణ తెలియాలి కాబట్టి నేను తెలియపరుస్తున్నాను. 25వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. వారు తుమ్మకర్రతో నాకు ఒక మందసమును చేయవలెను, దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 ఎత్తు గలది, 3.5 దాని మీద ఒక మేలిమి బంగారపు రేకును పొదిగింపవలెను, లోపల వెలుపల దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారపు జవను చుట్టూ కట్టవలెను, దానికి 4 బంగారపు ఉంగరములను పోతపోసి ఒక్కొక్క ఆ ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను మరి 2 ఉంగరములను ఉండునట్లు దానికి 4 కాళ్ళు వాటికి చేయవలెను. తుమ్మకర్రతో పాటు సమానంగా మోతకర్రలు కూడా చేసి వాటికి బంగారపు రేకులు కూడా పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్క మీద ఆ ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలో మందసపు ఉంగరములను ఎప్పుడూ ఉండవలెను, వాటిని వాటి యొద్ద నుండి ఎప్పుడు కూడా తీయకూడదు. ఆ మందసములో నేను మీకు ఇచ్చే శాసనములు గల 10 ఆజ్ఞలు కలిగిన ఆ రాతి పలకలను ఆ మందసములో ఉంచవలయును. చాలు. ఇది ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందిన తర్వాత మాతో దేవుడు ఉన్నాడని ఎలాగూ మాకు రుజువు అని చెప్పటానికి దేవుడు వాళ్ళని ఒక మందసాన్ని తయారు చేయించుకోమని చెప్పాడు. ఆ మందసము కొలతలు, లెక్కలు, కొలమానాలు, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని లోతు అన్ని చాలా క్రమబద్ధతలు దేవుడు చెప్పాడు. అది తుమ్మకర్రతో చేయమన్నాడు. సమాజంలో తుమ్మకర్ర అంటే చాలా చీప్ అయినది, చూడటానికి విలువ లేనిది. కానీ తుమ్మకర్రే కానీ దాని లోపట వెలుపట కూడా బంగారపు రేకు తాపించే సరికట తుమ్మకర్ర యొక్క ఆనవాలు ఎక్కడ కనబడతాలా? ఎటు చూసినా, ఏ వైపు చూసినా మేళిమ బంగారం, మేళిం బంగారం, మేళిం బంగారమే. మందసం ఎలా ఉంటుందంటే 4 పలకలుగా ఉంటుంది. దానికి 4 మోతకర్రలు కూడా ఉంటాయి. 4 మోయాలన్నమాట. వారు 40 సంవత్సరాల ప్రయాణములో ఎక్కడ కూడా మందసాన్ని నేల మీద 4 కాళ్ళతో ఇలా దించలా. ఇప్పుడు మన మంచం ఉంది చూసారండి, మన ఇళ్ళల్లో మంచాలు ఉంటాయి. మన ఇంట్లో మన మంచం నవారు మంచం అంటాం చూద్దారు. 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళు నేల మీద ఆనితే మనం దాని మీద నిద్రపోతుంటాం. మందసానికి కూడా కింద 4 కాళ్ళు ఆల్రెడీ ఉంటాయి. కానీ 40 సంవత్సరాల ప్రయాణములు ఎక్కడ దానిని కింద పెట్టలా. ఈ మోతకర్రలతో పాటు అడ్డుకర్రలు కూడా ఉంటాయి. ఎక్కడైనా వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నప్పుడు ఈ అడ్డుకర్రలు తీసుకొచ్చి వాటికి సపోర్ట్ ఇచ్చి ఇలా నిలబెడతారనమాట. టెంట్ ఎలాగైతే నిలబడుతుంది కర్రల మీద, ఆ విధంగా కర్రల మీద నిలబడాలి తప్ప మందసం మట్టి మీద పెట్టకూడదు. ఎక్కడ కూడా నేల మీద పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి అని అంటే వారు ప్రారంభం ఎక్కడ అడుగు తీశారో దేవుడు చివరికి ఇక్కడ మీరు దీన్ని పెట్టండి అన్నంత వరకు దాన్ని ఎక్కడ నేలకు తాకించకూడదు. ఇది రూలు, అది ప్రమాణం. నేను ఎక్కడైతే మీరు ఆగండి, ఇక్కడతో మీరు ఆగిపోండి, ఇక్కడ మీరు పెట్టండి అని అంటానో అప్పుడు మీరు తీసుకెళ్ళి స్థిరముగా అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసాన్ని మీరు పెట్టాలి. అప్పటి వరకు మీకు యోర్దాను నది అడ్డొచ్చినా మీరు దాన్ని మోయవలసిందే, అరణ్యం అడ్డొచ్చినా మోయవలసిందే, కొండలు ఎత్తొచ్చినా ఎక్కవలసిందే. వీలైతే మనుషులు భుజాలు మార్చుకోండి అంతే. మీకు నొప్పి వస్తే ఇంకొకటి రమ్మని చెప్పు, వాడికి నొప్పి వస్తే ఇంకొకటి రమ్మని చెప్పు, వాడికి నొప్పి వస్తే ఇంకొకటి రమ్మని చెప్పండి అంతే. నొప్పి వచ్చింది కాసేపు మేము కింద పెడతామని చెప్పేసి మందసమును మాత్రం కింద పెట్టడానికి వీల్లేదు. మనుషులు మారండి,
మీ భుజాలు మార్చుకోండి, కానీ మందసాన్ని మాత్రము నేల మీద నేను చెప్పే వరకు మీరు పెట్టడానికి వీల్లేదు. మోసే కర్రలు బంగారమే, లోపల బంగారమే, రింగులు బంగారమే, అడ్డుకర్రలు బంగారమే, నేలను ఆంచి కింద 4 కోళ్ళు కూడా బంగారమే, కానీ లోపలంతా కూడా తుమ్మకర్రే. చుట్టూరు జవను, చుట్టూరు లోపట బయట బంగారపు రేకుతో తాపబడాలి. అందులో 3 రకాల వస్తువులు పెట్టమని చెప్పాడు. ఒకటి చిగురించిన అహరోను చేతికర్ర, మన్నాగల బంగారపు గిన్నె, మూడవది 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. ఆ మందసము పైన ఒక మూతగా, ఒక పైన పాత్రగా మహిమ కలిగిన కెరూబులు పైన ఉండునట్లుగా దాని మీద మూత వేయాలి, కమ్ముకున్న మహిమ గల కెరూబులు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే అతి పరిశుద్ధ స్థలములో పెట్టాలి. అలాగే ఆ లోపల నుండి బయటకు వచ్చేటప్పుడు రెండవ పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ రొట్టెలు పెట్టాలి, 12 రొట్టెల బల్ల ఉంటుంది. ఆవరణములోకి వస్తే ఇత్తడి గంగాళము, బలిపీఠం కూడా ఉంటుంది. బలిపీఠం మీద నుండి ఆ దహన బలి పశువును వధించటానికి వెళ్ళే ప్రతి యాజకుడు ఇత్తడి గంగాళం దగ్గరికి రావాలి. ఇత్తడి గంగాళం దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అక్కడి నుండి లోపల భాగానికి సాంబ్రాణి ధూపం వేసుకుంటూ వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలము లోపలకు ప్రవేశిస్తాడు. అప్పుడు మాత్రమే ఆ మందసము మీద రక్త ప్రోక్షణ అనేటువంటిది జరుగుతుంది. ఇంత విధానము, ఇంత క్రమ పద్ధతిని దేవుడు ఈ మందసం విషయంలో దేవుడు ఏర్పాటు చేశాడు. మోషే ద్వారా ప్రారంభించబడిన ఈ మందసం ఏలీ ప్రవక్త, ఏలీ అనేటువంటి ప్రధాన యాజకుడు లేక సమూయేలు బాలుడుగా ఉన్న రోజుల వరకు కూడా మందసము పరిశుద్ధ స్థలములో ఉంచబడినది. ఒకరోజు ఫిలిస్తీన్లకును ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగింది. మరలా చదువుదాం, 4వ అధ్యాయము మీ చేత చదివించాను కదా. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి చదువుదాము. మొదటి మాట, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో, ఏవండి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారా లేక ఇశ్రాయేలీలే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వచ్చారా అని అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలు ఎవరు ఇక్కడంటే మన భాషలో చెప్పుకుందాం, క్రైస్తవులే లేక సంఘ విశ్వాసులే, ప్రభువుని ఎరిగిన ప్రజలే. కాలు దువ్వింది ఎవరు? ఫిలిస్తీన్లు కాదు, ఇశ్రాయేలీలే ఫిలిస్తీన్ల మీద కాలు దువ్వారు. ఎరా వస్తారా మాతో గొడవ పడడానికి? రండి, మీ దమ్మేంటో మా దమ్మేంటో, మీ యొక్క గొప్పతనం మా గొప్పతనం చూసుకుందాం రండి అన్నట్టుగా ఇశ్రాయేలు కాలు దువ్వారు. ఫిలిస్తీన్లు ఏమీ యుద్ధం చేస్తామని అయితే వాళ్ళు రాలేదు, కానీ ముందుకి ఇశ్రాయేలీలే కాలు దువ్వారు ఫిలిస్తీన్ల మీద. సరే, ఆ విధంగా వారు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే చూడండి, 3వ వచనం అనుకుంటా. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు మనలను ఓడించాను. ఇంతకీ ఓడింది ఎవరు ఇక్కడంటే ఇశ్రాయేలే ఓడిపోయారు. ఎందుకు ఇశ్రాయేలు ఓడిపోయారంటే ఏదైనా ఒక పని చేయటానికి పూనుకున్నప్పుడు దేవుని బిడ్డలు దేవుణ్ణి అడిగి ఆలోచన అడగాలి. ఈ పనిలో నన్ను వెళ్ళమంటావా ప్రభువా, వద్దంటావా? నన్ను చేయమంటావా, చేయొద్దంటావా? ఈ సంబంధం పుచ్చుకోమంటావా, పుచ్చుకోవద్దంటావా అని మనకు ఆలోచనకర్తలుగా ఉన్న దైవజనులను మనం సంప్రదించాలి. మనకేదో తోచినట్లుగా, మన మనసు ఎటు ప్రయాణం చేస్తే అటు తోచేసినట్లుగా, ఎటు పడితే అటు వెళ్ళిపోయే పరిస్థితి ఒకప్పుడు అన్యజనుల్లో ఉన్నట్లుగా క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ చేయకూడదు. ప్రభువుని ఎరగకముందు నీ మీద నువ్వు ఆధారపడ్డావు. ఏనాడైతే ప్రభువుకి నీ హృదయంలో చోటు ఇచ్చావో నాటి నుండి నీవు పూర్తిగా ప్రభు మీద ఆధారపడాలి. అయితే ప్రభువు నీకు మధ్యవర్తిగా దైవజనుడు ఉంటాడు. అది మంచైనా చెడైనా సేవకుడితో నువ్వు సంప్రదింపులు జరగాలి. దైవజనుడా, మా పాప సంబంధానికి విజయవాడ నుండి వస్తున్నారు, అయ్యా మరి ఈ విషయంలో ప్రార్థన చేయండి. అమ్మ, ఆ కుర్రోడు ఏం చేస్తాడమ్మా? ఆ కుర్రోడట పలానా పని చేస్తాడండి. మరి రక్షించబడ్డా? ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదట. మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళెవరు కూడా తీసుకోలేదట. ప్రభు అంటే ఇష్టపడతారట అని తెలిసింది మాకు అంట. వెంటనే దైవజనుడు చెప్తాడు, అమ్మ ఈ విషయంలో కాస్త ఆలోచించండి. ఇక్కడ అమ్మాయి రక్షించబడింది, పరిశుద్ధురాలుగా ఉంది.
ఏదో తెలిసి సింహం నోటికి తల అందించినట్లుగా అలా చేస్తే రేపు అమ్మాయి భవిష్యత్తు ఏమైనా దెబ్బతింటుందేమో ఒకసారి మీరు ఆలోచించండి అని అంటాడు దైవజనుడు. అలా అని చెప్పి మరీ ఎక్కువగా జోక్యం చేసుకోడు, నేనైనా ఏ సేవకుడైనా. తిరిగి విశ్వాసులు అంటారు, లేదయ్యగారు కుర్రోడట చాలా మంచోడటండి, ఒకే కొడుకటండి, దాదాపు 100 కోట్ల ఆస్తి ఉన్నదటండి, మన పాపను ఎక్కడో చూసారట, ఇష్టపడిపోతున్నారట, కొంతకాలమైన తర్వాత పాప ఆ బాబుని ప్రభులోకి తీసుకొచ్చేస్తుందని మేము అనుకుంటున్నాం అయ్యగారండి. అంటే ఇవన్నీ కూడా మీ సొంత డైరెక్షన్ అన్నమాట. ఇక సేవకుడు ఏమంటాడంటే, సరేమ్మా మరి మీ ఇష్టం అయితే ఎప్పుడు నిర్ణయించుకున్నారంటే, రేపు వచ్చే నెలలో పెట్టేస్తున్నాం అయ్యగారు, మీరు ఏదో ఒక డేట్ ఇస్తే పెళ్లి చేద్దాం అయ్యగారు అంటారు. సరేనమ్మా పలానా రోజు నాకు ఖాళీగా ఉంది, అది కూడా ఇష్టం లేకుండా చెప్తాడు పాపం దైవజనుడు. మీ ఇష్టం అమ్మా అంటూ పెళ్ళైపోతుంది, గర్భవతి అవుతుంది, పురుడికి ఇంటికి వస్తుంది. కానీ ఆ మనుషుడు వచ్చి మళ్ళీ రెండోసారి ఇంటికి తీసుకెళ్ళడం. సంవత్సరాల తరబడి తల్లి బిడ్డ కూడా ఆ తల్లి ఇంట్లోనే ఉంటారు. మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చి అంటుంది, అయ్యగారు ప్రార్థన చేయండి పాప కోసం. పాప పుట్టి 5 ఏళ్ళు అయింది, ఈ రోజు వరకు అత్తగారు కానీ మామగారు కానీ అలా చూడట్లేదు, తీసుకెళ్తా లేదు. ఆ కుర్రోడికి వేరు సంబంధాలు కూడా ఉన్నాయట, అమ్మాయిని అసలు పట్టించుకుంటా లేదట. అప్పుడు దైవజనుడు, అమ్మ స్టార్టింగ్లో చెప్పాను కదా నేను మీకు, ఆ రోజు మీరు ఏమన్నారు, ఒకే కొడుకు బోళ్ళంతా ఆస్తుంది, మన అమ్మాయిని బాగా ఇష్టపడ్డారని మీరు సొంతంగా నిర్ణయించుకున్నారు. అక్కడికి నేను చెప్తూ ఉన్న నా మాటను దాటుకుంటూ మీరు ముందుకు వచ్చేసారు. మీ ఇష్టం అను, అదే అయ్యగారు ఆ రోజు మేము చేసిన పొరపాటే అని. ఆ తర్వాత పెద్దలు అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం. ఈ విధముగా సంఘం లేక విశ్వాసులు మనం బాగుండాలి అని అంటే దేవునికి మనుషులకు విశ్వాసులకు మధ్యవర్తిగా దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు సంప్రదించండి, అది మంచిదైనా చెడైనా సరే. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వీరే కాలును సంప్రదింపులు చేయాలి. కనీసం ఈ యుద్ధము వాళ్ళంతట వాళ్ళు పురమాయించుకున్నారు, ఇందులో దేవుని ప్రమేయం లేదు, తమను తాము పురమాయించుకున్నారు, వాళ్ళంతట వారు వెళ్ళారు. యుద్ధంలోకి వెళ్ళడంతో అపజయం ఎవరికి వచ్చింది? ఫిలిస్తీన్లకు రాలేదు సుమా. ఇశ్రాయేలీలు ఎక్కువ తక్కువ ఇంచుమించు చెప్పాలి 4000 మంది చచ్చారు. సరే చచ్చిన తర్వాత అన్న సరే జ్ఞానం వచ్చిందా వీళ్ళకి? నష్టపోయిన తర్వాత అన్నా అయ్యో ఇంత దెబ్బ తినేసేమే, ఇంతమంది స్త్రీలు ఎదవరాండ్రులు అయిపోయారే, అయ్యో ఇంతమంది 4000 మంది పురుషులు మన దాంట్లో వచ్చి చచ్చిపోయారే, అయ్యో బిడ్డలు లేని తండ్రులు లేని అనాథులు అయిపోయారే, అనవసరంగా మనం తొందరపాటే మనల్ని దారి తీసుకెళ్ళిందే అని కాస్త అయిన వీళ్ళు గ్రహించలేదు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? రేయ్ మనందరం ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మన మధ్యలో లేడురా. దేవుడే కనుక మన మధ్యలో ఉంటే ఒక్కొక్కటి చెదగొట్టేసిన మన దేవుడు మన మధ్యలో లేడు అని అనుకొని అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టండి రా అన్నారట ఈ పనోళ్ళు. అంతటా పరుగు పరుగున దేవాలయంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. కత్తులు పట్టుకొని రక్తపు టేర్లు యుద్ధం చేసే చేతులతో కాళ్ళతో అతి పరిశుద్ధ స్థలంలోకి పోయారు వీళ్ళు. ఆ టైంలో అక్కడ ఎవరున్నారంటే హొప్నే పెనెహాసులు అనేటువంటి ఏలు యొక్క 2 కుమారులు యాజక ధర్మం జరిగించేవారు. వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మనోళ్ళు 4000 మంది చచ్చిపోయారు, అవతల వాళ్ళకి జయం వచ్చింది, మనోళ్ళకి అపజయం వచ్చేసింది, అందుకు మన ఇశ్రాయేలు పెద్దలందరూ యుద్ధ వీరులందరూ మందసాన్ని బయట తీసుకురమ్మంటున్నారు, కాబట్టి ఆ మందసం ఎత్తే మేము తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పెడితే మాకు విజయం వస్తుందని మేము అనుకుంటున్నాము అని అన్నారు ఈ పనోళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? ఓరు పిచ్చి సన్నాసుల్లారా, మందసం అంటే మీకు ఎలా కనబడుతుంది? అదేనా ఒక కచ్చీపు లాంటిది, అవసరాన్ని బట్టి వాడుకొని వదిలేసేయడానికి. ఇది పరిశుద్ధ స్థలం, ఇది అసలు మీరు ఇక్కడ రావటమే తప్పు. అతి పరిశుద్ధ స్థలములో మీరు అడుగు పెట్టడమే ముమ్మాటికి మీరు చేసే తప్పు ఇది. అసలు మీరు అడగటం కూడా చాలా తప్పు. ఎక్కడో మోషే ద్వారా చేయబడిన ఈ మందసం ఈ స్థలములో పెట్టే వరకు ఎక్కడ దీని 4 కాళ్ళు మట్టిలో ఎప్పుడూ పెట్టలేదు. అలాంటిది ఇంత పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పెడతానంటారా మీరు? అసలు మీకేమైనా జ్ఞానం ఉన్నదా అని ఈ 2 యాజక ధర్మం చేసి పిల్లలన్నా చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అవునా మనోళ్ళు చచ్చిపోయారా? 4000 మంది చచ్చిపోయారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం అని చెప్పేసి ఆ మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పెట్టేశారు వీళ్ళు. ఆ యుద్ధ భూమిలో పెట్టడంతో అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే చూడండి, అక్కడ రాయబడినది. కాబట్టి 4వ వచనము, నిబంధన మందసమును
చూడండి 3వ వచనం కింద భాగం నుండి చదువుదాము. నిబంధన మందసము తీసుకొని మన మధ్య ఉంచుకుందుము రండి, అది మన మధ్య ఉన్న ఎడల అది మన శత్రువుల చేతుల్లో నుండి మనలను రక్షించునని చెప్పుకొనిరి. కాబట్టి జనులు షిలోహులోకు కొందరిని పంపించగా అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసను తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులు హొప్నేయును ఫినెహాసులు అక్కడ దేవుని మందసం ముందర యాజక ధర్మం జరిగించుచు ఉండేటువంటి వారు. ఎప్పుడైతే యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వని చేసినంతగా గొప్పగా కేకలు వేసిరి. ఆ కేకలకు అవతల ఫిలిస్తీన్లు భయపడి, అయ్యో, ఆ కేకలు విని హెబ్రీలు దండులో ఇంత గొప్ప కేకలు వేయటానికి కారణమేమిటి అని అనుకుంటూ, అయ్యో, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చేనే అని తెలుసుకొని భయపడి దేవుడే దండులోకి వచ్చాను అని అనుకొని, అయ్యయ్యయ్యో, ఇక మనకు శ్రమ, ఇంతకు ముందు వారు ఇలాగ సంభ్రమింపలేదే, అయ్యయ్యో, మహాసూరుడగు ఈ దేవుని చేతుల్లో నుండి ఫిలిస్తీన్లమైన మనలను ఎవరు విడిపించగలుగుతారో? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తుల్ని హతము చేసింది ఈ దేవుడే కదా. కాబట్టి ఓ ఫిలిస్తీన్లారా, ధైర్యం తెచ్చుకోనండి, వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని ఒకరితో ఒకరు చెప్పుకొని, అలా చెప్పుకొని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మరలా ఇశ్రాయేలు రెండవసారి ఓడిపోయి అందరూ తమ తమ గుడారాలు లేక డేరాల యొద్దకు పరుగులెత్తుకుంటూ వెళ్ళిరి. అప్పుడు అత్యధికమైన పెద్ద వధ అనగా పెద్ద యుద్ధము జరిగాను. అప్పుడు ఇశ్రాయేలీలలో 30,000 మంది కాల్బలము కూలెను, మందసము కూడా పట్టబడెను. ఏమండి, మందసం రాకముందు ఎంతమంది చచ్చారు? ఎస్, ఓకే. ఇప్పుడు దేవుడు వచ్చేసాడు వీళ్ళ మధ్యలోకి, మందసం స్వయంగా వచ్చేసేసింది. అయినా సరే ఎంతమంది చచ్చారు ఇప్పుడు? మరి దేవుడే వారి మధ్య ఉన్నప్పుడు వారికి ఎందుకు విజయం ఇవ్వలేదు అనంటే, దేవునికి సంబంధము లేని పనులలో దేవుని మధ్యలోకి లాగారు వీళ్ళు. ఇక్కడ యుద్ధం జరగటం దేవుని ప్రమేయము కాదు, దేవుని అనుమతి లేదు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, మేము యుద్ధమునకు వెళ్ళకుందమా అని వారు దేవుని యొద్దట విచారణ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. చూడండి, 1వ వచనము, యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలు కనాయిలతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకు పోవలసి ఉన్నదని యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, అందుకు యెహోవా, ఆ దేశము యూదా వంశస్థులకు ఇచ్చుచున్నాను గనుక వారే మొదట వెళ్ళవలసి ఉన్నదని వారితో చెప్పు. ఏమంటే ఇక్కడ ఈ సందర్భం చాలా బాగుంది. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. మా 12 గోత్రములలో ఎవరు ముందు వెళ్ళాలన్నప్పుడు దేవుడు క్లియర్గా చెప్పేశాడు, ఇక్కడ ఆ భూభాగాన్ని నేను యూదా వారికి ఇస్తున్నాను కాబట్టి ఆ యుద్ధం కూడా ఎవరు చేయాలి? యూదా వారే చేయాలి కాబట్టి వెళ్ళండి రా అబ్బాయి. ఇక్కడ దేవుని ప్రమేయం కనబడుతుంది. దేవుని సంప్రదింపులు జరుగుతున్నాయి. దేవుణ్ణి ఆలోచన అడిగారు, దేవుని యొద్ద విచారణ చేశారు, దేవుడి దగ్గర అడిగి తెలుసుకున్నారు, వెళ్ళమంటావా వద్దా, ఒకవేళ వెళితే మాలో ఎవరు వెళ్ళాలి చెప్పు. అప్పుడు స్వయంగా దేవుడు చెప్పాడు, అబ్బాయి మీ గోత్రాలు యూదా గోత్రాన్ని పంపించాడు ముందు అన్నాడు. ఏమంటే ఇక్కడ ఇంత క్లియర్గా అడిగినట్లుగా మరి ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు ప్రభువా మాలో ఎవరు ముందుకు వెళ్ళాలని ఎందుకు అడగలేదు? ఇక్కడ 4వ అధ్యాయంలో సొంత ప్రమేయం, దేవుడు మాతో ఉన్నాళ్ళు, మేమేం చేసినా కరెక్టే, మేమేం చేసినా చెల్లుతాదులే, మేము ఏది చేసినా దేవుడి దృష్టికి న్యాయమేలే, ఎందుకంటే ఆయన మా సొంతం అయిపోయాడు కదా, మేము ఆయన సొంతం అయిపోయాం కదా, మా దేవుడు మా సొంతం, మేము ఏది అడిగినా మాకు ఇచ్చేస్తాడులే అని అన్నట్టుగా వీరు బుద్ధిహీనంగా వీరు వ్యవహరించారు. మందసం లేనప్పుడు 4,000 మంది చచ్చారు. స్వయంగా మందసం వచ్చిన తర్వాత చెప్పాలి 30,000 మంది చచ్చారు. ఇప్పుడు ప్రియులరా, ఒక్కొక్కడు తోక ముడుచుకొని గుడారాల్లోకి పరుగులెత్తారటండి. అవతల ఫిలిస్తీన్లు వదలలేదు, వీళ్ళు ఒరే పట్టుకుంటారా వీళ్ళని అని చెప్పేసేసి ఒక్కొక్కడిని నరుక్కుంటూ అత్యధికమైన వధ జరిగిందట. దాదాపు 30,000 పైన చచ్చిపోయారు. అనేక మంది స్త్రీలు వెధవరాండ్రులు అయ్యారు.
సరే, ఇక్కడ మనుషులు చనిపోయారంటే ఒక ఎత్తు అయితే, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసము పట్టబడెను. చూడండి, అక్కడ మాట రాయబడినది. 30,000 మంది కాల్బలము కూలెను. 11వ వచనం చూడండి. మరియు దేవుని మందసము పట్టబడెను. అది అంత మాత్రమే కాక హోప్నే, ఫినెహాసులు అనగా ఏలి యొక్క 2 కుమారులు యుద్ధ భూమిలో చచ్చిరి. ఏమంటే వీళ్ళు పని ఏంటో తెలుసా? మందసానికి కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఉంటూ పరిచయం చేసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు. ఎవడో వచ్చి మందసం మాకు ఇచ్చే మేము తీసుకెళ్ళిపోయి యుద్ధ భూమిలో పెట్టేస్తుంటే వీళ్ళు ఎవరు ఇచ్చేయడానికి? వీళ్ళు స్వయంగా తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. వెనకాతలు కూడా వచ్చారు. ఎవడికో తగలవలసిన దెబ్బలు 2 కొడుకులకి తగిలి వీళ్ళు కూడా చచ్చిపోయారండి. వీళ్ళకి ఆలోచన ఇవ్వాల్సిన తండ్రి కూడా మూలను కూర్చున్నాడు. అతడు కూడా మెడ విరిగి అతడు కూడా చచ్చిపోయాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, అందులో ఒకని భార్య అప్పటికే కనుపొద్దురాలై, ఆమెకు ప్రసవ దినాలు నిండాయి, అంటే దగ్గరికి వచ్చి కనుపొద్దురాలై ఉండెను. చూడండి 18వ వచనం. దేవుని మందసమును మాట అతడు పలకగాని ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి అతడు చచ్చాడు. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహమై ఉండెను. అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా తీర్పు తీర్చుండెను. ఆ రోజుల్లో ఏలి కోడలు అనగా ఫినెహాసునకు భార్య అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియో తన మామయో తన పెనిమిటియో చనిపోయెను అనే మాట ఆమె విని నొప్పులు కలిగి మోకాళ్ళ మీదే కృంగిపోయి ప్రసవాయను. ఆమె మృతి పొందుచుంటుండగా దగ్గర నిలిచిన మంత్రసారు స్త్రీలు ఆమెతో, అమ్మా భయపడవద్దు, అందమైన కుమారును కన్నావు అని చెప్పిరే కానీ ఆమె కనీసం ఒక్క మాట ప్రత్యుత్తరమో ఈయకయో లక్ష్య పెట్టకయో ఉండినదై, అయ్యో దేవుని మందసం పట్టబడిపోయిందన్న సంగతి, అలాగే తన మామ చనిపోయాడనియో తన భర్త చనిపోయాడని సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టి దేవుని మందసం పట్టబడిపోయినదని, ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయిందని చెప్పబడి ఆమె కూడా ఆ మాట ఆమె చెప్పను. చివరికి ఈవిడ కూడా చచ్చిపోయింది. కోడలు చచ్చిపోయింది. 2 కొడుకులు చచ్చిపోయారు. మామగారు చచ్చిపోయారు. మందసం పట్టబడింది. 34,000 మంది ఇశ్రాయేలీలు చచ్చిరి. ఏమండి, ఇన్ని నష్టాలు దేని వలన కలిగాయంటే ఒకటే మాట, వారు యెహోవా యొద్ద విచారణ చేయలేదు. కొందరు జీవితాల్లో దేవునితో సంప్రదింపులు ఉండవు. తన మనస్సుకు ఎటు తోస్తే అటు ప్రయాణం చేసేసేవారు చాలామంది ఉంటారు. జాగ్రత్త, జీవితాల్లో దెబ్బతినేస్తాం. నీకేదో తోచిందని కొంతమంది ఏదో జ్యోతిష్కంలాగా బైబిల్ తీస్తారు. ప్రభా నాతో మాట్లాడు, ఆ కుర్రోడు నన్ను పెళ్లి చేసుకుంటానండి, ప్రభా నువ్వు చూపించు నాయన, నువ్వు చూపించే ప్రభా, నాయన నాతో మాట్లాడే ప్రభా చెప్పి ఏదో చిలక జ్యోతిష్కంలాగా బైబిల్ని ఇలా ఓపెన్ చేస్తారు. బైబిల్ ఎప్పుడున్న మాటలు ఎప్పుడూ ఉంటాయి. అలాగ నువ్వు రేళుతెల తీసరికి భయపడకుము నా కుమారి, నేను నీకు తోడై ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు అంటే ఆడితో లేచి వెళ్ళిపోమనా? అసలు అనుకుందాం, వాడు పెళ్లి చేసేసుకోమనేనా? భయపడకమో నీ ఆలోచన యావత్తు నేను సఫలము చేస్తాను అని ఉంది మా బైబిల్లో. ఒకవేళ సపోజ్ అలాంటి మాట వచ్చింది అనుకుందాం మాట వరుసకి, అంటే ఇంక నీ మనసును వెంటనే ఆ విధంగా నిర్ధారణ చేసుకుని ఓకే దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు, నాకేం పర్వాలేదు అని అనుకొని మనకు మనముగా ఆ సొంత నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు న్యాయబద్ధము? జాగ్రత్త సుమ. దేవుని యొద్ద అడిగి విచారణ చేసి సమయం అవుతుంది కనిపెట్టి ప్రార్థన చేయి. దేవునికి మన హృదయానికి స్పందన కలగాలి. అది గ్రీన్ సిగ్నల్ దేవుడు పెట్టినట్లయితే మన హృదయం ఎంతో నెమ్మదిగా సమాధానంతో ఉంటుంది. అది కాదు అని దేవుడు అనుకుంటే మన హృదయం అంతా కలవరముగానే ఉంటుంది ఆ దినమంతా కూడా. ఇది ప్రతి దేవుని బిడ్డ, ప్రభువుని ఎరిగిన ప్రతి విశ్వాసి తాను గ్రహించుకోగలిగిన మంచి అనుభవము. నీకేదో తోచిందని ఏదో బైబిల్ చదివి ఈరోజు క్యాలెండర్ దగ్గరికి వెళ్తావు, 365 రోజులు క్యాలెండర్లో ఏవో వాక్యాలు ఉంటాయి. ఈరోజు మంగళవారం ఏముంది ఇక్కడ క్యాలెండర్లో?
చూసావు, నా కుమారుడా భయపడకుమో, నీకు వెలుగు వచ్చింది అని అంటే అర్థం ఏంటి? ఇంట్లో వెళ్ళిపోమని చెప్పాడు అర్థమా? పెట్టట్టుకొని ఎవరితోనో వెళ్ళిపోమని అర్థమా? కాబట్టి ఆ క్యాలెండర్, ఆ ముద్రించి ఆ వాక్యాలు అన్ని క్యాలెండర్లు అలాగే ఉంటాయి. ఆ విధంగా చదివి మనం గుడ్డివారం అజ్ఞానులం కావద్దు. 34,000 మంది చచ్చారు. ఒక గర్భవతి బిడ్డను కని తల్లి చచ్చిపోయింది. పుట్టుకలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డగా ఉన్నాడు వాడు, ఇకాబోద్ అన్నవాడు. మామగారు చచ్చిపోయాడు, ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు. మందసము పట్టబడినది. చాలా నష్టాలు ఆ రోజు జరిగాయి. వీటన్నిటి కారణం ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయక. దావీదు ఒక మాట అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించను, తప్పించాను. ఎవరు దేవుని యొద్ద విచారణ చేస్తారో దేవుడు వారితో మాట్లాడడం ఆలస్యం అవ్వచ్చుగాక. ఆలస్యమైనంత మాత్రాన వెంటనే నిర్ణయాలు తీసుకోక. అంటే నువ్వు మోకాళ్ళు వేసి దేవుడిని అడిగేవని ఇప్పుడే నీకు సమాధానం చెప్పాలని రూల్ ఏం లేదు. ఆయన మాట్లాడే వరకు నువ్వు వేచి చూడు. అంతపు నువ్వు మోకాళ్ళు వేసేసేవని చెప్పేసి ఆయన నీతో మాట్లాడవలసిన అవసరత ఆయనకైతే లేదు. నువ్వేదో మోకాళ్ళు వేసావు, నువ్వు దేవుడు అయితే ఇప్పుడే నాతో మాట్లాడాలని అలాంటి షరతులు దేవుడి దగ్గర ఇప్పుడు పెట్టబాకండి. అది మంచిది కాదు. నువ్వేదో మోకాళ్ళు వేసి నువ్వేదో ఉపవాసం ఉండి నువ్వు దేవుడు అయితే ఇప్పుడే నాతో మాట్లాడే అని వెంటనే నిర్ణయాలు తీసేసుకోవద్దు. ప్రభా, నీ దాసురాలను నీ సన్నిధిలో మోకరించా, ప్రభా నాతో మాట్లాడతావని ఆశతో వచ్చాను. అది ఎంత సమయమైనా ఎప్పుడైనా నీ కొరకు నేను వేచి చూస్తాను. అప్పటి వరకు నిరీక్షణ నాకీ ప్రభువా. నీ దాసురాలు నా వలన నీ నామానికి అవమానం కలగనయ్యద్దయా. నాలో దీర్ఘశాంతము దయచే, ఓర్పు సహనం నాకీ ప్రభువా. ఆ కార్యం ప్రారంభమై అది ముగించు వరకు కూడా నా జీవితానికి మెలకువ దయచే ప్రభువా అని చెప్పేసి ప్రభు యొద్ద ఆ సమస్యను తెచ్చి ప్రభు పాదాల దగ్గర పెడే. దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన పాదాలు పట్టుకుని ప్రభు వైపు చూడడం నువ్వు నేర్చుకో. అంతప్పుడు నువ్వేదో అనుకుంటున్న విషయాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి, ఇదిగో ఇలా చేయి, నేను వెళ్ళిపోతున్నాను అంతే అని చెప్పేసి లేచి వచ్చేయడం కాదుగాక. ఈనాడు సంఘాల్లో చాలా చోట్ల అదే పరిస్థితులు జరుగుతున్నాయి. కొన్ని బయట మేము చూసినప్పుడు బాధ కలుగుద్ది. ఎలా ఉంటాయంటే, ఈ రాత్రే యేసుప్రభు నేను దీవించబోతున్నాడు, ఈ రాత్రే నువ్వు అనుకున్న కోరికలు తీర్చేయడానికి యేసుప్రభు ఈరోజు నీ ఇంటికే వచ్చేపోతున్నాడు. ఏమంటే ఆయన పనోడండి, ఏది ఇంటికి తీసుకొచ్చి పేజా తీసుకొచ్చాడు, దేవుడు ఇంటికి తీసుకొచ్చి బెల్లగొట్టి ఇస్తాడు చూసారండి, అలాంటోడండి ఆయన. ఏమన్నా ఇదిగో ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇదిగో ఈ రాత్రి నువ్వు అనుకున్న కోరిక తీర్చేస్తున్నాడు, నువ్వేదనుకుంటున్నావు అది ఈ రాత్రే దేవుడు నెరవేర్చబోతున్నాడు. నువ్వెవరో చెప్పేయడానికి? నీ విషయంలో ఆయన ఎంత ఆలోచిస్తున్నాడో, నీ విషయంలో సమయం ఆయన ఎంత హెచ్చిస్తున్నాడో దాన్ని మనం గుర్తించవద్దా? యెషయా గ్రంథం 30:18 చూడండి. ఒక చక్కటి మాట ఇలా రాయబడి ఉంటుంది. ఇది ప్రతి విశ్వాసి గుర్తించగలగాలి. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఉన్నదమ్మా మాట. 30:18 కావున మీ యందు దయ చూపవలననే యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఏమండి, ఆయన ఆలస్యంలో అద్భుతం ఉంది, ఆయన ఆలస్యంలో అమృతం ఉంది, మనిషి ఆలస్యంలో మరణం ఉంది. సమయానికి వైద్యుడు వచ్చి వైద్యం చేయకపోతే రక్తస్రావంతో వాడు చచ్చిపోతాడు. అనుకున్న టయానికి వైద్యుడు వచ్చి వైద్యం చేయాలి, వైద్యుడు ఆలస్యం చేశాడా ఆడి ప్రాణం పోద్ది. తీసుకెళ్ళి వాళ్ళు అంటారు కదా, అయ్యా మేము టయానికి తీసుకొచ్చాం కానీ ఇక్కడ ఎవ్వరు పట్టించుకోలే, మా మనిషి చచ్చిపోవడానికి మీరే కారణం. మేము వచ్చి అరగంట అయింది, ఒక నర్సు పట్టించుకోలే, ఒక డాక్టర్ గారు పట్టించుకోలే మా పేషెంట్ని. మేము వచ్చి అరగంట అయింది, ఎవరు పట్టించుకోలే ఈ హాస్పిటల్లో. మా మనిషి చచ్చిపోవడానికి మీ స్టాఫ్ మీరే కారణం, మీరు ఆలస్యం చేశారు. దేవుడు ఆలస్యములో అద్భుతముంది, మనిషి ఆలస్యములో మరణముంది. మనిషి ఆలస్యం చేయొద్దు. మనిషి ఆలస్యం చేస్తే కనుక నష్టపోతాడు. బ్లీడింగ్ అయిపోతుంది, రక్తం పోతుంది, ఇమీడియట్గా వాడు రక్తం ఎక్కించాలి. ఆ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తి ఇమీడియట్గా రావాలి, ఒకవైపు నుంచి వాడికి ఎక్కించాలి, వాడు బ్రతకగలుగుతాడు. ఆల్రెడీ రక్తం పోతుంటే రేపు వచ్చిస్తానులే, ఎల్లుండి ఇచ్చేస్తానంటే ఎలా కుదురుద్ది? ఇమీడియట్గా కడుపు కోసి ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలి. 4 రోజులు పోయిన తర్వాత చేస్తానంటే ఇంకెలా కుదురుద్ది? ఆ కడుపులో ఉన్న క్యాన్సర్ పుండు పగిలిందా మనిషి చచ్చిపోతాడు. కాబట్టి మనుషుడు చేయవలసిన కార్యాలు వెంటనే
ఆలోచించి చేయాలి. దేవుడు మన విషయంలో కొంత ఆలస్యం చేస్తాడు. లాజరు చచ్చిపోయాడనే కౌరు వెళ్ళింది, లేక జబ్బుతో ఉన్నాడని కౌరు వెళ్ళింది. అయినను యేసు 4 దినములు అచ్చట ఉండెను, ఆలస్యము చేశాను. 4 రోజులు పోయిన తర్వాత వచ్చాడు ఆయన. రోగిగా ఉన్నప్పుడు వచ్చిన ఆయన అదే పని చేస్తాడు. లాజరు అన్న వ్యక్తి చచ్చిపోయి ఒక పురుగులు పట్టేసినా అప్పుడు కూడా ఆయన ఆ పని చేయడానికి సమర్థుడే. అందుకంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఏ టైంలో వస్తే నీకేంటి, ఎప్పుడు వచ్చి నేను ఇదే పని చేస్తా. నీ తమ్ముడు లేక నీ సహోదరుడు మంచం మీద రోగంతో వచ్చినా అప్పుడు నేను ఇదే వాడిని బాగు చేయగలుగుతాను. వాడు చచ్చి 4 రోజులు కుళ్ళిపోయిన శరీరంతో ఉన్నా ఇప్పుడు కూడా నేను బాగు చేయటానికి నేను సమర్థుడినే. అంత అప్పుడొస్తే నేనే బాగు చేయడం సరిపోతాను, ఈరోజు నా చేయి దాటిపోయింది అనడానికి వీల్లేదు. అప్పుడు ఇప్పుడు కూడా పునరుద్ధానము జీవమును నేనే అన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎంత ఆలస్యం చేస్తే నష్టం ఏంటి? ఎంత ఆలస్యం చేస్తే అంతా మంచి. మనకు మనుగడ సాగుతుంది, జీవిత యాత్ర కొనసాగుతూ ఉంటుంటుంది ముందుకు. అందుకు దేవుడు అంటాడు, మీ యందు దయ చూపవలనని నేను ఆలస్యం చేస్తున్నాను, మిమ్మల్ని కరుణించాలని చెప్పి బయట ఇంకా ద్వారము యొద్ద నిలవబడి ఉన్నాను అంటున్నాడు దేవుడు. మనుషులుగా మనకి ఎందుకంటే తొందరపాటు, ఇవాళ ఉంటే రేపు చనిపోతామో బ్రతుకుతామో మనకు తెలియదు. కాబట్టి మన నిర్ణయాలు చాలా వేగవంతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా వినండి. మొత్తం మీద వీళ్ళ సొంత నిర్ణయము 34,000 మంది చచ్చిపోయారు. వీళ్ళ సొంత నిర్ణయము కుటుంబం అంతా చచ్చిపోయారు. ఏలి కుమారులు కోడలు చచ్చిపోయారు. వీళ్ళ సొంత నిర్ణయము 40 సంవత్సరాలు ఎక్కడ నేల మీద కాలు మోపని మందసం అన్యజనుల చేతులు, ఫిలిస్తీన్ల చేతులకు అప్పగించబడినది. దానిని గొలుసులేసి హేళన చేయటం మొదలెట్టారు. మొదటది యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు మంచి మాటలు చెప్పారు. అయ్యో, వాళ్ళ దేవుడు యుద్ధ భూమిలోకి వచ్చాడంటే మనకు ఇక నష్టమే. ఎందుకంటే వీళ్ళ దేవుడు చాలా సూర్యుడు, వీళ్ళ దేవుడు చాలా బలవంతుడు. ఆ రోజు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వీళ్ళ దేవుడే కదా అనేక రాజులకు మరి ఓడించుకుంటూ తన ప్రజలకు రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడు ఈయనే. అలాంటి దేవుని మందసం యుద్ధ భూమిలోకి వచ్చిందంటే ఈసారి మనం చచ్చిపోవటమే ఖాయం. కాబట్టి ఓ ఫిలిస్తీన్లారా, ధైర్యంతో ఈసారైనా యుద్ధం చేద్దాం మనం అని చెప్పేసి యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయేలే చచ్చిపోయారు తప్ప ఫిలిస్తీన్లు జయం పొందారు. ఎప్పుడైతే మందసం వచ్చినా సరే 30,000 మంది చచ్చారో ఇప్పుడు మందసం మీద హేళన పెరగటం మొదలయ్యింది, అపహాస్యం మొదలయ్యింది. ఇదా ఏంటి ఇది వచ్చినందుకు వీళ్ళ పెద్ద కేకలేసారు. వీళ్ళు ఏం చేసింది ఇది వచ్చి, వీళ్ళేమైనా కాపాడిందా అనంటూ మందసాన్ని కాలుతో తనటం మొదలెట్టాడు. ఒకడొచ్చి దాన్ని చూశాడు, ఏముంది ఇందులో, ఏమీ లేవు, ఇదిగో రాళ్ళు ఏవో ఉన్నాయి, కర్ర ఏదో ఉంది, బంగారపు గిన్నె ఏదో ఉంది, ఇంతే కదా అని మళ్ళీ దిగు అందులో పడేశారు. అంత పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఆ మందసం దాగోను దేవతా గుడిలోకి తీసుకొని వెళ్ళిపోయారు. దాన్ని మందసాన్ని ఈడ్చుకొని దాగోను దేవత ఎక్రోను అనే ప్రాంతానికి దాన్ని తీసుకొని వెళ్ళారు. సరే, ఒక దేవతా గుడిలో దాన్ని పెట్టారు. ఆ దేవత మందసానికి సాష్టాంగపడి నమస్కారం చేసినట్లు ఉదయం అయ్యేసరికి ఆ బొమ్మ వచ్చి దాని ముందు సాగిలి పడినట్టు ఉంది. ఈ ఫిలిస్తీన్ సర్దారులు అనుకున్నారు, ఏంటి విగ్రహం ఏంటి మందసం ఎదురుట సాగిలి పడింది, ఎవరి నిలబెట్టండి, మళ్ళీ నిలబెట్టారు. మరుసటి రోజు అయ్యేసరికి ఆ ప్రతిమ ముక్కలుగా చేయబడింది. అప్పుడు ఫిలిస్తీన్లు మందసానికి ఇవ్వాల్సిన గౌరవము భయపడి ఏం చేశారంటే, ఆ ప్రాంతంలో ఏ ప్రాంతం అయితే ఆ మందసం పెట్టారో అక్కడ ఉన్న వారికి చంకల్లో గడ్డలు రావటం మొదలైంది. చంకల్లో గడ్డలు రావటము, వారి గోధుమ సేను పందికొక్కులు వచ్చి తినేయటం మొదలుపెట్టారు. మందసం పెట్టిన చోట ఆ ప్రాంతం అంతా నష్టం కలుగుతుంది. దీనిని గుర్తించాడు ఒక ఫిలిస్తీన్ సర్దారుడు. అబ్బాయి, ఇక్కడ ఉంటే దీనివల్ల మాకేదో నష్టం కలిగేలా ఉంది, వాళ్ళ దేవుడు కోపం మన మీద రగులుకుంటుందేమో, చూడు పంటంతా ఎలాగా పందికొక్కులు తినేసినాయి మన పంటంతా. అలాగే అందరికీ స్త్రీలను లేదు, పురుషులను లేదు, పిల్లలను లేదు, పెద్దలందరికీ చంకల్లో గడ్డలు వచ్చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మన దగ్గర వద్దు కానీ పక్కూరు తీసుకెళ్ళి పడేండి రా అన్నారు. అక్కడిని తీసుకెళ్ళి ఇంకో చోటు తీసుకెళ్ళి పడేశారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. అక్కడ ఉన్న వాళ్ళకి చంకల్లో గడ్డలు, పందుకొక్కులు వచ్చేసేమో గోధుమ సేవలు పాడు చేయటం. అక్కడి నుంచి 3వ ప్లేస్కి మార్చారు.
అక్కడి నుంచి 4వ ప్లేస్కు మార్చారు. అక్కడ నుండి 5 ప్లేసెస్లో మార్చారు. 5 ప్లేసుల్లో కూడా అదే పరిస్థితి జరిగింది. అందరికి జబ్బులు రావటం, గడ్డలు వేయటము, తర్వాత వారి గోధుమ సేనలని పందుకొక్కులు తినేయటము. ఈ నష్టం కలిగినప్పుడు అనుకున్నారు, బాబాయ్ మా ఊళ్ళో వద్దు బాబాయ్ ఈ మందసం, మా ఊళ్ళో వద్దు బాబాయ్ ఈ మందసం, బాబాయ్ మా ఊళ్ళో పెట్టకండి బాబాయ్, మీకు దండం పెడతాం, దీన్ని తీసుకొస్తే మాకేదో శాపం, వీళ్ళ దేవుడు కోపం మా మీద రగులుకుంటుంది, మా ఊళ్ళోకి తీసుకురావద్దు గాక అన్నారు. మరి ఏం చేద్దాం? దీన్ని అనవసరంగా తెచ్చి మన ఇంటి మీద పెట్టుకుందాం, దీన్ని మన ఇంట్లో పెట్టాం. ఏం చేద్దాం ఇప్పుడంటే ఏం చేయడం ఏముంది? వద్దు, దీన్ని పంపించేద్దాం. ఎలా తీసుకెళ్తాం? ఒకవేళ తీసుకెళ్ళేటప్పుడు దారి మధ్య దేవుడు మనల్ని చంపేస్తాడేమో. అయితే పని చేద్దాము, కాడి మోయని 2 పాడి క్రొత్త ఆవులను తీసుకొని వచ్చి ఒక క్రొత్త చెక్కలతో ఒక కొత్త బండి ఒకటి తయారు చేద్దాం. 2 చక్రాలతోటి ఒక బండిని చేసి ఆ బండి మీద ఈ మందసం పెట్టేసి 5 బంగారపు ఉండలు అంటే గడ్డలకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక 5 బంగారపు గడ్డలను, పందికొక్కు రూపము కలిగిన ఒక పెట్టె, ఆ పెట్టెలో ఈ 5 గడ్డలు అంటే 5 ఉండలు, బంగారపు ఉండలను పెట్టి దేవుడిని శాంతిపరచున్నట్లుగా, దేవునికి నెమ్మది కలిగించి మనం ఏదో మొక్కుబడి చేసుకున్నట్లుగా ఇక్కడ మందసం పక్కనే ఒక పందికొక్కు రూపం గల ఆకారం గల ఒక పెట్టె, ఆ పెట్టెలో 5 బంగారపు గడ్డలు ఉండలు పెట్టి మందసంతో పాటు బండిని వదిలేద్దాం. ఇప్పుడు ఈ ఆవులు నిదానంగా రాజమార్గములో వెళితే గనుక దేవుడే మనం శిక్షించాడు, ఈ శిక్ష కారణం దేవుడని మనం అనుకుందాం. అదే ఒక రుజువైన ఆనవాలు. ఒకవేళ ఈ ఆవులు ప్రక్క త్రోవలంట, గట్లు దిగిపోయి చేన్లంట, పొలాలంట వెళితే గనుక అబ్బే వీళ్ళ దేవుడు మనం శిక్షించలేదని, చూడండి ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయంటే, కాబట్టి చూడండి 6వ వచనం చదువుదాం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీయులు దేశమంతటా ఉండిన తర్వాత, 6వ అధ్యాయం మొదటి మాట చదువుతాను. ఫిలిస్తీ యాజకులు శకునములు చూచు వారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుమో, ఏమి చేసి స్వస్థత పరచుటకు దానిని పంపుదుమో తెలియచేయడనగా వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయమని ఉద్దేశించిన ఎడల ఊరికే పంపక ఏ విధము చేతనైనా ఆయనకు అపరాధార్థమైన అర్పణముగా చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొందుదురు. ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తొలగించబడదో చూద్దాం అని అనెను. మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, అంతటా ఫిలిస్తీయులు మనం ఆయనకు చెల్లించవలసిన అపరాధార్థమైన అర్పణం ఏమిటండనగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీయుల సర్దారులు లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను అలాగే 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లింపాలి. మీకు అర్థమైపోయింది ఈ విషయం ఏంటంటే, వాళ్ళ పంటలు పాడైపోయాయి. రెండవది, అందరికీ చంకల్లోనూ వీపు మీద, కడుపు మీద, వీపు మీద, పొట్టల మీద గడ్డలు వచ్చేసాయి. ఇక్కడ అదే పరిస్థితి జరిగింది. ఈ మందసం తీసుకెళ్ళి ఇంకో ఊళ్ళు పెడితే అక్కడ వాళ్ళకి అదే జరిగింది. ఇంకో చోటు తీసుకెళ్తే ఇలాగ జరిగింది. ఇలాగ 5 సెంటర్లు, 5 ప్లేసెస్ మారితే 5 ప్లేసెస్లో కూడా 5 సర్దారులకు అంటే రాజులు అన్నమాట. 5 ప్రాంతాలకు 5 రాజులు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అదే పరిస్థితి ఎదురు. ఇప్పుడు సగురు చూసే వారి దగ్గరికి వెళ్ళారు. అబ్బాయి మా ఊళ్ళో అందరికీ తెగుళ్ళు వచ్చేసాయి, మరి ఏం చేయాలి అన్నప్పుడు, మీరు ఊరికే పంపించద్దాం మందసాన్ని, పంపించేటప్పుడు కాస్త తెలివిగా మీరు ప్రవర్తించండి. ఏ గడ్డలైతే మీకు వేసాయో ఆ గడ్డలకు సంబంధించి 5 ప్రాంతాల్లో మీరు ప్రజలకు ఇలా వచ్చింది కాబట్టి 5 గడ్డలు, అలాగే పందికొక్కు రూపం కలిగిన పెట్టెలను మీరు పెట్టి ఆ బండిను సాగనంపండి. అలాగంటూ ఏమన్నారు తెలుసా? చూడండి, కింద వచనం వచ్చేసరికి ఇలా వ్రాయబడి ఉంటుంది. కాడి మోయని 7వ వచనం, పాడి ఆవులను తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలివేసి యెహోవా నిబంధన మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులు దాని ప్రక్కనే
ఒక చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా బండిని విడిచిపెట్టండి. అది బెతవేషువాడు పోవు మార్గమును బడి ఈ దేశపు సరిహద్దు నుండి దాటిన ఎడల దేవుడే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఒకవేళ అలా కాకుండా అది వేరు మార్గములో ఒకవేళ వెళ్ళిన ఎడల దేవుడు మనలను మొత్తలేదనియో మన అదృష్టము వలననే ఇది సంభవించినని మనం తెలుసుకుందాం అని అనుకునిరి. మీకు అర్థమైందా? కీడు కలుగు చేశాడు అని మనం బుద్ధి తెచ్చుకుందాం. లేదు పంట చేలంట, గోతులంట, గట్లంట, ఆ పక్క ఈ పక్క పరుగులెడితే గనుక ఊరికే జరగవలసిందేదో జరిగింది తప్ప వీళ్ళ దేవుడు ప్రేమేమీ లేదని నిర్లక్ష్యంగా వీళ్ళ దేవుడిని వదిలేద్దాము అని అనుకున్నారట అండి. వినండి, అప్పుడే 2 ఆవులు బిడ్డలను కన్నాయి. వాటి పొదుగు బాగా పెరిగి పాలు సమృద్ధిగా నింపబడి ఉన్నాయి. వాటి స్తన్యములు చక్కగా పిల్లలు తాగుతున్నాయి వాటి పాలు. ఈలోగా వెళ్ళారు కొందరు, పాలిస్తున్న 2 ఆవులను బంధించి ఒక నడి రోడ్డు మీద ఒక 4 రోడ్లు సెంటర్లోకి తీసుకొచ్చారు. వాటి పిల్లలు ఆకలికి దాహానికి అరుస్తూ ఉంటుంటే ఆ పిల్లలను తీసుకెళ్ళి ఒక చోట ఒక రాటకు ఆ 2 పిల్లలు దూడ పిల్లలను కట్టేశారు. పాలిస్తున్న ఈ 2 తల్లులను తీసుకొచ్చి ఒక సెంటర్లో నిలబెట్టేశారు. మంచి మండుటెండ. ఈలోగా కొంతమంది చెట్లు నరికి వాటి కర్రలతో మొత్తం మీద ఒక బండిని తయారు చేసేశారు. ఆ బండిని కూడా తీసుకొచ్చి సెంటర్లో పెట్టేశారు. ఇప్పుడు ఈ యొక్క 2 ఆవుల మీద ఆ బండి యొక్క 2 కాడీలను మోపి మందసం తీసుకొచ్చి ఆ బండి మీద పెట్టారు. 5 గడ్డలు పందికొక్క రూపం గల పెట్టి ఇవన్నీ కూడా పెట్టి చేతులు కట్టుకొని చూస్తున్నారు. బండిని వదిలేశారు. ఇప్పుడు ఈ బండి నిదానంగా రాజమార్గంలో వెళితే దేవుడే మనకి శిక్ష వేసాడు అనుకుందాం. ఇది ఒకవేళ అటుగాని ఇటుగాని తొలగితే కనుక దేవుని ప్రమేయం లేకుండా మనంతటా మనకి కీడు కలిగిందని మనం అనుకుని సమర్థించుకుందాం అని చెప్పేసి ఆ బండిని విడిచిపెట్టేశారండి. వెనకాతల వాటి పిల్లలు అరుస్తున్నాయి, అంబా అంబా మాకు పాలు ఇవ్వకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తల్లుల్లారా, అయ్యో మీ కడుపును మేము పుట్టాం కదా, మాకు పాలు ఇవ్వకుండా అన్యాయంగా మమ్మల్ని కట్టేసి నువ్వు వెళ్ళిపోతావమ్మా అన్నట్లుగా ఆ తల్లులని పిల్లలు అరుస్తున్నాయి. పిల్లలను బంధించేసి ఒక ఇంట్లో దాచిపెట్టేశారట ఆ 2 దూడ పిల్లల్ని. అక్కడ ఆ మనుషులు ఈ ఆవులను కొట్టుకుంటూ వాటిని బండి వదిలేస్తే ఆ బండి రాజమార్గములో నిదానంగా వెళుతుందటండి. ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు అది ప్రయాణం చేసిందో ఇక్కడ మనకు లిస్టు మనకు తెలియదు. కానీ రాజమార్గము యొక్క ఎడ్జి బోర్డర్ కూడా దాటకుండా హైవే, ఇప్పుడు మన భాషలో చెప్పుకుందాం ఒక హైవే రాజమార్గం అంటే హైవే, మంచి దారి. రాజమార్గానికి అవతల యువతల పంట చేలు ఉంటుంటాయి. మనం వెళ్ళేటప్పుడు మన రాయమండ్రి నుంచి ఇలా విశాఖపట్నం వెళ్ళాలే కానీ లేక ఇటు విజయవాడ పోవాలే కానీ ఆ ప్రక్క ఈ ప్రక్క వాగులు కనబడుతుంటాయి, నీళ్లు కనబడుతుంటాయి, మంచి మంచి పొలాలు కనబడుతుంటాయి, మంచి మంచి పచ్చని చెట్లు కనబడుతుంటుంటాయి. అప్పుడప్పుడు మన కారులో కానీ బండి మీద వెళ్ళినప్పుడు చెట్టుకాడ ఆపరా కాసేపు విశ్రాంతి తీసుకుందని చెప్తాం. ఏదో అక్కడ తినడానికో ఏదో త్రాగటాకో కాసేపు విశ్రాంతి తీసుకుంటుంటాం. కానీ కాడి భుజాన్నెత్తుకున్న ఈ ఆవులు పగలు ఆగలేదు, రాత్రి ఆగలేదు, రాజమార్గము ఎడ్జి బార్డర్ దిగలేదు, వెళ్ళాలన్న చోటికి గమ్యానికి వెళుతూ ఉన్నాయి. ఈలో ఎన్నో ఎత్తులు వచ్చాయి, ఎన్నో పల్లములు వచ్చాయి, ఎన్నో గతుకులు దారులు వచ్చాయి, ఎన్నో బురద వచ్చింది, ఎన్నో రాళ్ళు లేచిపోయినటువంటి దారులు, ముండ్ల తుప్పలు, ఇలాంటి ఎన్నో ఎదురవ్వచ్చుగాక. అన్నిటినీ సహించుకుంటూ చివరికి ఎక్కడికి వెళ్ళి ఈ 2 ఆవులు ఈ బండి అని అంటే ఒక పెద్ద బండ దగ్గరకు వెళ్ళి ఆగిందటండి. ఆ బండే క్రీస్తు ప్రభు. చూడండి అక్కడ రాయబడినది. చూద్దాం, ఆ అధ్యాయం తిరిగేద్దాం. 6వ వచనం 14వ వచనం. ఆ బండి బెత్మబేషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర బండ యొద్దకు వచ్చి నిలవగా. స్టార్టింగ్ ఎక్కడో తెలుసు, ఎండింగ్ ఎక్కడో తెలుసు. ఎండింగ్ ఏంటో తెలుసా? చివరి రాతి బండ. ఆ బండే క్రీస్తు. కాడి ఎత్తుకున్న ఈ పాడి ఆవులు కాడి మోయని, ఎప్పుడు వాటి జీవితంలో కాడి మోయటం వాటికి చేత కాదు. ఎందుకంటే మగజాతికి సంబంధించిన ఎడ్లు అనేవే కాడి మోస్తాయి.
లకు విశ్రాంతి కలుగునని మత్తయి 11:28 ప్రభువు చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కావున మీ మీద నా కాడి ఎత్తుకొని, మీ మీద నా కాడి అంటే నేను మోపుతున్నాను స్వయంగా మీ మీద కాడి, ఎత్తిన వాడను ఎక్కడ దింపమని చెప్తాను అక్కడే మీరు దింపాలి. భుజం నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చినాయి అని చెప్పేసి ఆగిపోవటానికి మీరు ప్రయత్నం చేయటానికి వీలు లేదు. ఫిలిస్తీ సర్దారులు 5 వెనకతల గుర్రాల మీద వెళ్తున్నారటండి. అసలు ఈ బండి ఎక్కడైనా ఎడ్జి దిగుతాదా, నిదానంగా వెళతాదా? ఈ రోజుల్లో పెద్ద పెద్ద లారీలు, పెద్ద పెద్ద యంత్రాలను తీసుకొని వెళ్తుంటే పెద్ద పెద్ద వాహనాలు మనం చూస్తున్నాం. 100 చక్రాల లారీలు, 50 చక్రాల లారీలు, అబ్బో చాలా చాలా చూస్తూ ఉన్నాం. కానీ పెద్ద వయసు గల వారికి తెలుసు, లైన్గా బండ్లు ఉంటాయి. ఎదురుగా స్టార్టింగ్లో ఒక బండి గలవాడు మాత్రము ఒక దీపం వెలిగించుకొని కింద పెట్టుకుంటాడు. వాడొక్కడు మెలకుగా ఉంటాడు. మిగతా బండ్ల మీద ఉన్న వాళ్ళందరూ హాయిగా నిద్రపోతారు. ఎదురుగా ఉన్న ముందు నడిచి ఎడ్ల బండి ఒకటి నిదాన త్రోవలు నడిస్తే మిగతా బళ్ళన్నీ దాని వెంబడ హాయిగా వెళ్ళిపోయేవి. ఇది ఒకప్పటి ప్రపంచ పరిస్థితి. అలాగే మందసాన్ని ఎత్తుకున్న ఈ ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను చేయపట్టి నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పించును. తన మార్గము దీనులకు నేర్పించును. ఇప్పుడు ఈ 2 ఆవులు కూడా మందసాన్ని ఎత్తుకొని బండిని భుజం మీద కాడిని మోసుకుంటూ రాజమార్గములు నిదానంగా వెళ్ళిపోతున్నాయి. ఏమంటే అలా వెళ్ళేటప్పుడు వాటికి ఆకలేస్తుంది. ఎందుకు? అప్పుడే బాలింతరాలు ఆవులవి, అప్పుడే వాటికి పిల్లలు కూడా పుట్టున్నాయి. పాలు తాగే పిల్లలనేమో ఒక చోట కట్టేశారా, పాలు ఇచ్చే తల్లుల మీదేమో కాడిని మోపారా. ఇప్పుడు మందసాన్ని మోయించుకుంటూ ఈ బళ్ళు నడుస్తూ అలా ఈ బండి తోలుకుంటూ వెళుతుంటుండగా ఏమంటే ఆకలి వేయవండి వాటికి, దాహం వేయదండి వాటికి. ఆ పక్క చూస్తే పచ్చిక, ఈ పక్క చూస్తే ప్రవహించే నీటి జలాలు ఆకర్షిస్తున్నాయి. ఓ ఆవుల్లారా, మీకు ఆకలేస్తుంది కదా, కాసేపు వచ్చి శుభ్రంగా భోంచేయండి ఇక్కడ అని ఆ ప్రక్కన ఉన్న పొలాలు, ఆ ప్రక్కన ఉన్న పచ్చగడ్డి ఆహారము వాటిని ఆహ్వానిస్తున్నాయి. రెండిటికి ఆకలేస్తుంది ఆవులకి. అందులో ఒక ఆవు అంటుంది రెండోదాంతే, ఏంటి నువ్వు అలా చూస్తున్నా పక్కకే, మనం రాజమార్గంలో వెళ్ళాలి. లేదే, నిన్ననగా మేత తిన్నాను, ఇప్పటికే 2 రోజులు అయిపోయింది నేను మేత తిని, నాకు ఆకలేస్తుంది. నీకేనా ఆకలే? నేను నీ తోటి దాని కాదా? నాకు ఆకలేదా ఏంటి? నాకు ఆకలేస్తుంది. ఒక్కసారి ఆ పక్కకి వెళ్ళి తిందామా? కుదరదు. ఒక్క అడుగు రాజమార్గము దాటామా దేవుడికి అవమానం వచ్చేస్తుంది. ఇక్కడ ఫిలిస్తీన్లు అనుకున్నారు ఇది రాజమార్గము తప్పితే యెహోవా మనలను శిక్షించలేదనియు, మన అదృష్టం మన సొంత బుద్ధి వల్ల మనకు కలిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇవి రాజమార్గములో వెళ్ళిన ఎడల దేవుడే మనల్ని శిక్షించను అని మనం చెప్పుకుందామని ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రమాణం చేసి మనల్ని పంపించారు. ఎంత దూరం ఈ రాజమార్గం ఉంటుంది అంత దూరం కూడా మనం ప్రయాణం చేయాలి. కుడికి కానీ ఎడమకు కానీ మనం చూడవద్దు, తొట్టిల్లవద్దు. ఎన్నో చక్కటి పారే నీళ్లు మనల్ని ఆహ్వానిస్తుంటాయి. ఇహలోక సంబంధమైనవి మన కన్నులకు రమ్యముగా పిలుస్తాయి. వచ్చి నీళ్లు తాగేసి వెళ్ళండి, వచ్చి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళండి, వచ్చి కాసేపు ఈ మేత గడ్డి తినేసి వెళ్ళండి అని పిలుస్తుంటాయి. దేని వైపు మనం చూడొద్దు. మన గురి ముందుంచబడిన రాతి బండను మనం కలుసుకోవాలి అని అనుకుంటూ ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ప్రయాణం చేసాయో ఈ 2 ఆవులు కలిసి ప్రియులారా. మొత్తం మీద బెత్బేషు వాడని యెహోషువ యొక్క పొలము యొక్క మార్గము గుండా వరాగా ఆ దారికి అడ్డుగానట ఒక పెద్ద రాతి బండ వచ్చిందట ప్రియులారా. అక్కడతో ఆగిపోయింది ఆ బండి. ఎందుకంటే ఇక వెళ్ళే అవకాశం లేదు, ఎండింగ్ క్లోజ్, అక్కడతో ఇంకేమీ లేదు, దారి అంతటితో ముగించబడింది. ఆ దారికి చివర్లో ఏముందట, పెద్ద రాతి బండ వచ్చి ఆగిపోయింది. ఈ బండి యొక్క చక్రం అంట ఆ రాతి బండకు తగులుకొని ఆగిపోయింది. అక్కడున్న వాళ్ళు పొలంలో పని చేసుకుంటున్న వారు గబగబా మందసాన్ని చూసి ఆనందపడి అబ్బా 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 పోగొట్టుకున్న మందసం మరలా దొరికేసింది బాబోయ్, అయ్యో మళ్ళీ మన ఊరు మళ్ళీ మన మందసం వచ్చేసింది ఆనందముతో ఆ మందసం తీసుకొచ్చి అలాగే
రాతి బండ మీద పెట్టారటండి. 2 ఆవులు కట్లు విప్పేశారు. ఆ మెడలు సరి చేసుకున్నాయి. అమ్మయ్యా నెల 15 రోజులు అయిందేమో కదా మనం బయలుదేరి. లేదే 2 నెలలు అయింది మనం బయలుదేరి. అవునా, సరే మొత్తం మీద అమ్మయ్యా మనకు విశ్రాంతి దొరికింది అని అనుకుంటున్నాయి. పిల్లలు గుర్తొస్తున్నాయి, ఉన్న పాటున మరల వెనక్కి వెళ్ళిపోవాలి సుమా అని. ఈలోగా ఫిలిస్తీ సర్దా ఇక వచ్చి ఆ పొలంలో పని చేసుకుంటున్న వాళ్ళు గబగబా పైకి లేచి ఏం చేసేది తెలుసా, ఇంత విలువైన మందసం తీసుకొచ్చి ఇక్కడ అప్పగించిన ఈ 2 ఆవులు కూడా దేవునికి దహన బలిగా కూడా అర్పించేయాలి మనం ఇప్పుడు. ఆ మాట అంటున్నప్పుడు ఒక ఆవు 2వ ఆవు వంక చూసింది. పిల్లల్ని వదులుకున్నాం, దేవుని కొరకు కాడి భుజాన్ని ఎత్తుకున్నాం, ఎన్నో ఎత్తులు ఎన్నో పల్లాలు వచ్చాయి, అన్నీ సహించుకున్నాం. ఒక్కో సందర్భంలో బండి చక్రం గోతులో దిగబడిపోయిన సందర్భం వచ్చినా మెడతో లాక్కుంటూ మెడంతా కౌకు తేరిపోయి రక్తపు చుక్కలు కారుతూ ఉన్నా ఎక్కడ మనం ఆగలేదు. చివరికి ఎక్కడికి వచ్చామంటే రాతి బండ దగ్గరకు వచ్చి మనం ఇక్కడ ఆగిపోయాం. ఏ రాతి బండ దగ్గర మందసం మనం పైన తీసుకొచ్చి పెట్టారో ఇదే రాతి బండ మీద దేవునికి మనం నైవేద్యముగా అర్పించబడాలని వాళ్ళు అనుకుంటున్నారు గనుక ఏ తల అయితే వంచి కాడెత్తామో అదే తల దేవుడి దగ్గర వంచుదాము. 2వ ఆవు అంటుంది, అయితే మన పిల్లల్ని మనం కలుసుకోమా, మన పిల్లల దగ్గర మనం వెళ్ళొద్దా, మన పాలు మన పిల్లలు తాగాలి కదా, మనం బాలింత్రాలం కదా, మన పిల్లల్ని ఇంట్లో దాచిపెట్టేశారు కదా, మనం వెళ్ళి పాలు ఇవ్వద్దా, కుదరదు. దేవుడి కొరకు ఇక్కడ మనం నైవేద్యంగా అర్పించబడాలి. అదేం కర్మ, పిల్లల్ని వదులుకున్నాం, మన సుఖాలు వదులుకున్నాం, అలాగని చెప్పి రాజమార్గం కూడా దాటలేదు. వచ్చేటప్పుడు ఎన్నో పచ్చిక బయళ్ళు పొలాలు మనల్ని ఆహ్వానించాయి. ఇంత లావుగా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి ఎండిపోయినట్లుగా అయిపోయి డొక్కలు లోపలికి వెళ్ళిపోయినవి. ఇంత కష్టపడిన చివరికి మనము కూడా చచ్చిపోవాలి ఇప్పుడు అంటుంది 2వ ఆవు. ఎస్, దేవుడికి మనం నైవేద్యంగా అర్పించబడాలి. ఏ బండి అయితే తీసుకొచ్చింది ఆ బండిని విరిచేసారట, ఆ బండిని తగలబెట్టారు. అక్కడ మందసాన్ని తీసుకెళ్ళి బండ మీద పెట్టారు, బండిని కాల్చేశారు. వెంటనే ఒక ఆవును వధించారు. కాలుకు కాలు జబ్బకు జబ్బ ఓడదీసి కాలుతున్న కొత్త బండి మీద దాని మాంసాన్ని దహనం చేస్తున్నారు. 2వ ఆవును కూడా ఏటేసేశారు. దాని మాంసం కూడా తీసుకొచ్చి ఆ బండి మీద కాలుచున్న కొత్త బండి మీద వధించారు. అంతటితో దేవుని ఉగ్రత పూర్తిగా నిమ్మళించబడినది. ఈ అధ్యాయంలో ఉన్న సారాంశం ఏంటంటే ప్రియులారా, ఏనాడైతే ప్రభు యొద్దకు వచ్చామో ఈ లోకములో కొన్నిటికి మనం దూరం కావాలి. ప్రేమించిన వారే మనకు దూరం అయిపోతారు, ఎవరిని ఇష్టపడ్డాం వారు మనకు దూరం అవుతారు. ప్రభు అంటాడు, నా నిమిత్తం ఒకడు తన తల్లినైనా తన తండ్రినైనా తన కుమారుడినైనా తన కుమార్తెనైనా తన భూమినైనా తన ఇంటినైనా తన ఆస్తిని ఆఖరికి తన ప్రాణముతో సహితము ద్వేషింపకుంటేనే కానీ వాడు నాకు శిష్యుడు కానేరాడు. దేవుని నిమిత్తము ఛేదించి సమస్తము ఆయనకు పానార్పణముగా మనము పోయబడాలి. జీవితంలో అప్పుడప్పుడు మనకు ఎత్తు పల్లాలు వస్తుంటాయి. ఎత్తు ఎక్కేటప్పుడు చాలా కష్టంగా బండి ఎక్కుతుంది. ఎప్పుడైనా మీరు చూసారండి ఒక ఎడ్ల బండి ఎత్తు ఎక్కటం? మీరు ఎప్పుడైనా చూసారా? ఓకే, చూసాం. ఎలా వెళ్తాయి అనుకుంటున్నారు? ఎత్తు ఎక్కేటప్పుడు దాన్ని 2 మెడలు నేలకు వాల్చుకొని అలాగ, ఎందుకంటే ఎత్తు కదా, బండెడు సంసారం, బండి నిండా సరుకులయ్యో ఉన్నాయి. అదే సమయంలో యజమానుడు కూడా వాటిని కొట్టడం కూడా మొదలు పెడతాడు. అప్పుడు అనుకుంటే ఇదేంటి, ఇంతవరకు సాఫీగా నేల మీద నడిచినంతసేపు మనం చేసుకోలేదు యజమానుడు, మనం ఎక్కేదే ఎత్తా, అసలు ఎక్కుతున్నదే కష్టమా, ఈ టైంలో మనల్ని ఎందుకు కొడుతున్నాడు ఈ పెద్ద మనిషి అనంటే 2వ ఆవు ఏమని చెప్పు తెలుసా, లేక 2వ ఎద్దు ఏమని చెప్తా తెలుసా, ఈ టైంలో ఆయన కొట్టటమే న్యాయం. ఎందుకో తెలుసా, మనం ఎక్కేది ఎత్తెక్కుతున్నాము, నిర్లక్ష్యముగా మన అడుగు జారిందా బండితో పాటు మనము కూడా దొర్లుకుంటూ వచ్చి లోయలో పడిపోతాము. కాబట్టి సాఫీ నేల మీద నడిచినప్పుడు యజమానుడు మన మీద కన్నెరుపు చేయలా తన చేసుకోలేదు మనల్ని.
మనం ఇప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతున్నాము. ఇప్పుడే మన అడుగులు స్థిరంగా ఉండాలి. సమస్య అనే కొండ దాటుతున్నాం. సమస్య అనేటువంటి కొండ మనం ఎక్కుతూ ఉన్నాము. ప్రతి మనిషి జీవితంలో ఊహించలేని, వారి స్థాయికి మించి, లేకపోతే వారి సామర్థ్యతకు మించి, వారి పరిస్థితులకు మించి పర్వతాల లాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతుంటుంటాయి. ఏమంటే ఒకడు సాఫీ నేల మీద నడిచేదానికి, సాఫీ నేల మీద నడిచే అంత ఈజీగా ఒకడు ఎత్తైన కొండ అంత నడుచుకుంటూ హాయిగా ఎక్కలేడు ప్రియులారా. ఎత్తు ఎక్కేటప్పుడు ప్రతి మనిషి జీవితంలో కష్టం తెలిసి వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఎత్తు ఎక్కుతుందో అప్పుడే యజమానుడు కూడా చేసుకుంటాడు దాన్ని. నువ్వు అనుకోవచ్చు, ఇంత కష్టంలో ఈ టైంలో నన్ను కొట్టడం ఏంటి ఈయన, ఇప్పటికే చాలా పడి లేచాను నేను, ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నాను నేను, అవి సరిపోవా నా జీవితానికి, ఎత్తు ఎక్కుతున్నాను, ఎక్కడ నేనేం ఆగిపోలేదు కదా, ఆయన ఈ టైంలోనూ కొట్టడం ఏంటి అని అంటే రెండో ఆవు చెప్పుద్ది, లేక రెండో ఎద్దు చెప్పుద్ది, ఈ టైంలో కొట్టడమే న్యాయం. ఎందుకో తెలుసా? సాఫీ రోడ్డు మీద కాదు మనం నడిచేది, ఇప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండెక్కుతున్నాం. ఇప్పుడు మన అడుగులు స్థిరంగా లేకపోతే బండితో పాటు వెనక్కి మనం జారిపోతాం సుమా. అందుకే మన యజమానుడు మనల్ని కొడుతున్నాడంటే ఆయన ఎంతో మనల్ని ప్రేమించే మనల్ని కొడుతున్నాడు. ఎందుకంటే మనం నష్టపోవటము ఆయనకు ఇష్టము లేదు. అనుకున్న గమ్యానికి చేరాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన మనల మీద చేసుకుంటున్నాడు. ఏమంటే బండి అలా వెళుతూ అనుకుందాం, ఒక గోతులో పడిపోయింది అనుకుందాం చక్రం, ఒక పక్క వర్షం వచ్చేస్తున్నది, అది గొయ్యని సంగతి తెలియదు, కానీ బురదలో దిగబడిపోయింది, పైనుండి వర్షం వచ్చేస్తుంది. ఇక చూడండి, ఆ యజమానుడు కొడతాడు, దాన్ని కొడతాడు, దీన్ని కొడతాడు, దాన్ని కొడతాడు, దీన్ని కొడతాడు, దాన్ని కొడతాడు, చెళ్ళు చెళ్ళు చెళ్ళుమని వీపు విమానం మూత ఎక్కినంత శబ్దం వస్తుంటుంది. అబ్బా తట్టుకోలేవు. అయినా బండి లాగుతుంటే బండి రాదు. చాలా దెబ్బలు తినేసినాయి. యజమానుడు అప్పుడు అనుకున్నాడు, ఇక ఎన్ని దెబ్బలు కొట్టినా ఈ బండి ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదు. అనుకున్న యజమానుడు బండి మీద నుండి కిందకు దిగటం మొదలెడతాడండి. దిగి ఏం చేస్తాడో తెలుసా? తన రెండు చేతులు చక్రమును పట్టుకొని ఇలాగ దొర్లిస్తాడు. అందరూ స్తోత్రం చెప్దాం. అప్పటి వరకు నడవలేని గోతులో దిగబడిపోయిన ఆ చక్రాన్ని కొట్టేశాడు, చాలా కొట్టాడు, అయినా సరే లాగలేకపోతున్నాయి. ఎందుకు? బాగా ఊబిలో దిగబడిపోయినవి. ఇక చూసి యజమానుడు ఒక నిర్ణయానికి వస్తాడు, ఇక ఎంత కొట్టినా లాభం లేదు, నేనే సహాయం చేస్తేనే తప్ప ఇవి గట్టెక్కే ప్రసక్తే లేదు అని అనుకుని దేవుడే ఒక మెట్టు దిగి తానున్న చోటు నుండి కిందకు దిగివచ్చి అంతవరకు కొట్టిన యజమానుడే తన రెండు చేతులు పట్టుకొని ఒక చక్రాన్ని ఇలాగ దొర్లించి గట్టెక్కిస్తాడు. అప్పుడు అనుకుంటాయట, మనల్ని కొట్టాడని బాధపడ్డామే, కానీ ఆయనే వచ్చి మనల్ని ఏం చేశాడట? గట్టెక్కించాడు. కొన్ని సందర్భాల్లో దేవుని గాయం నీకు బాధాకరంగా కనబడుతుంది, కానీ ఆ గాయములో కూడా ఒక విలువైన అనుభవాన్ని దేవుడు దాచుంచాడని నువ్వు గుర్తించాలి. దేవుడికి నువ్వు నేను పగవారం కాము, నువ్వు నేను శత్రువులమేం కాదు. దేవుడు ఆటలాడుకోవడానికి మనం ఆట వస్తువులమేం కాదు. మన మీద ఏదో పగ సాధించాలన్న స్వభావం దేవునికి మన మీద ఏమీ లేదు. మనం ఆయనకేమి విరోధులమేమీ కాదు. ఏదో మనల్ని కిందేసి చెదగొట్టేసి నలిపేసేసేయడానికి మనతో ఆటలాడుకునే దేవుడు అల్లరికి కర్తకాడు. ఆయన మన తండ్రి, ఆయన మన యజమానుడు. ఆయన పెట్టడం ఎంతో, ఆయన కొట్టడం కూడా అంతే. పెట్టడంలో ఎంత ప్రేమ ఉందో ఆయన కొట్టడంలో కూడా అంతే న్యాయం ఉంది. అది గుర్తించాలి. అప్పటి వరకు కొట్టేస్తాడు యజమానుడు, ఇక చక్రం బయటకైతే రాదు. ఇక కొట్టి చావు దెబ్బలు కొట్టేస్తాడు ఆ బండి ముందుకు దొరలాలని చెప్పి. ఎన్ని దెబ్బలైనా తినేస్తాయి, కానీ చక్రం మాత్రం గోతులోంచి బయటకు రాదు. అప్పుడు యజమానుడే కిందకి దిగొచ్చి ఆ చక్రాలను పట్టుకొని దొర్లించి గట్టెక్కిస్తాడు. చాలా సందర్భాల్లో మనం చాలా ఎదురు దెబ్బలు తినేస్తాం ప్రియులారా, కన్నీళ్ళు వ్యర్థమైపోతుంటాయి, గాయాలు బయటకు అలా కనబడుతుంటాయి. ఒక గాయం అయితే అని అనుకోవచ్చు, రెండవ గాయం, మూడో గాయం, ఇలాగ అనేక గాయాలు. ఇక మనం అనుకుంటాం ఇంతటితో నా జీవితం ముగిసిపోయింది అని అనుకుంటాం. అదే సమయంలో దేవుడు వెంటనే తన చెయ్యి మన మీద పెట్టడం ప్రారంభిస్తాడు. తన కార్యం మన పట్ల మొలిపించటం ప్రారంభిస్తాడు. నేను అయిపోయిన ప్రభువా, నేను ఓడిపోయిన ప్రభువా, నా చేతులు ఎత్తేస్తున్నాను ప్రభువా అన్నప్పుడు అన్నట
దేవుడు తన చేతులు కిందకి దించడం ప్రారంభిస్తాడు. నేను అయిపోయాను, అన్ని విషయాలు నేను ఓడిపోయాను ప్రభువా, నా వల్ల అయితే ఇంకేమీ లేదు, నాలో బలం లేదు, నాలో ఓపిక లేదు, నేనేం చేయలేను, నా ఇంటిని నేను కాపాడుకోలేను, నా పిల్లల యొక్క బాధ్యత నా చేతుల్లో లేదు, అన్ని విధాలుగా నేను సున్నా 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 అయిపోయాను ప్రభువా, కనీసం ఇంటి అద్దెకు కూడా నేను కట్టుకోలేని స్థితిలో ఉన్నాను, అందరూ మంచం మీద పడిపోయి అందరూ మూలం పడిపోయాం, ఎవరు కూడా వచ్చి ఒక్క ముద్ద పెట్టే పరిస్థితి ఇంక మా ఇంట్లో లేదయ్యా, తెల్లారితే అందరూ విషం తాగి మేము చచ్చిపోవాలి తప్ప చావు తప్ప మరొకటి మా కంటికి కనబడతలేదు ప్రభువా అని అన్న సమయంలో దేవుడు తన చేయి అందించటం కూడా అద్భుతమైన విషయం ప్రియులారా. ఏమంటే ఇలాంటి అనుభవాలు ఎంతమంది జీవితాల్లో ఉంటాయి? ఎప్పుడు సాఫీ రోడ్డే రావాలని నువ్వు అనుకోక, అప్పుడప్పుడు ఎత్తు కూడా వస్తుంది, ఎత్తు ఎక్కేవా పల్లం కూడా వస్తుంది, పల్లము దాటేవా ఎక్కడో చోట మళ్ళీ ఎత్తు వస్తుంది. 63 యెషయా గ్రంథం 14-13 అనుకుంటా ఇలా వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేయును అనే మాట కనబడుతుంది. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13వ వచనమా 14వ వచనం, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు దేవుని ఆత్మ వారికి విశ్రాంతిని కలుగు చేయును. ఎంత అద్భుతం అండి! ఏమంటే పల్లమునకు దిగుతున్నప్పుడు ఈ పశువులు బండిని లాగవలసిన అవసరం లేదు సుమా, బండి తనకు తాను దొర్లుకుంటూ ముందుకు వస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, చాలామంది అంటారు, అయ్యా ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది అయ్యా, ఎలా ఉన్నారమ్మా మీరు? అయ్యా ఈ సంవత్సరం అంతా మేము చాలా బాగున్నామయ్యా, ఈ సంవత్సరం అంతా మా బాబు విదేశాల్లో ఉన్నాడు, మా వారు కూడా ఆరోగ్యం కుదురుపడింది, ఈ సంవత్సరం పాపకి పెళ్ళి కూడా చేసేసాము, పాత మాకు అప్పులు ఉన్నాయి కదా, అప్పులన్నీ ఈ సంవత్సరమే క్లియర్ చేసాం అన్నట్టు ఈ సంవత్సరం మేము ఇల్లు కూడా కొనుక్కున్నాం, ఈ సంవత్సరం అంతా మాకు చాలా బాగుందండి అని అన్నవారు ఉన్నారు. ఏమ్మా ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారంటే ఏం చెప్తాం పాస్టర్ గారు, దాదాపు ఇప్పటికి 25 ఏళ్ల బట్టి ఇదే పరిస్థితి అయ్యా, 25 ఏళ్ల బట్టి ఆయన మనసు మీద అలాగే ఉన్నాడయ్యా, ఎప్పుడో అవ్వాల్సిన పెళ్ళి, ఇప్పటికి నా కూతురికి 40 ఏళ్ళు వయసు వచ్చింది, ఇప్పటివరకు సంబంధం కూడా రాలేదయ్యా, ఇంట్లోంచి వెళ్ళాడు ఉద్యోగానికని నా కుమారుడు, ఈరోజు వరకు బతుకున్నాడో చచ్చాడో తెలియదు, ఇంట్లోంచి వెళ్ళి 15 ఏళ్ళు అయ్యిందయ్యా, అప్పుడున్న అప్పులు ఇంకా అలా అప్పులు అలాగే ఉన్నాయ్యా, పరిస్థితులు ఎక్కడ కుదురు పడలేదు, ఏదో పేరుకి మందిరానికి వెళుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం వింటూ ఉన్నాం, ఆ వాక్యం ఇంతవరకు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నది, పరిస్థితులు అయితే అప్పుడే అలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయా, అదేంటమ్మా 10 ఏళ్ళు అయింది 25 ఏళ్ళు, అవునయ్యా 25 ఏళ్ళ బట్టి ఆయన మనసు మీద అలాగే ఉన్నాడయ్యా, 25 ఏళ్ళ బట్టి నేను అలాగే కష్టపడుతున్నానయ్యా, నా కూతురు పరిస్థితి అంతేనయ్యా, ఉద్యోగానికి వెళ్తానన్న కొడుకు ఇంతవరకు ఇంటికి రాలేదయ్యా, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నామయ్యా, ఉన్న భూమి కూడా అమ్మేసుకున్నాము, కట్టుబట్టలతో వచ్చి చెట్టు కింద కాపురం ఉంటున్నామయ్యా. ఎస్, కొందరు జీవితంలో పల్లము దొరుకుతుంది, కొందరు జీవితంలో ఎత్తు దొరుకుతుంది. దేవుడు సుఖదుఖములను జతపరిచాడట. ఎత్తు పల్లాలు కూడా ఒకే చోట కలుస్తాయి. ఎత్తు ముగిసిందా పల్లము ఎదురొస్తుంది, పల్లము ఆగిందా ఎక్కడో ఒక చోట మళ్ళీ ఎత్తు ఎదురొస్తుంది, ఎత్తు అయ్యిందా మళ్ళా సాఫీదారు వస్తుంది, సాఫీదారి అయ్యిందా ఎక్కడో గతుకులు దారి మళ్ళా వస్తుంది, గతుకులు దారి దాటామా ఎక్కడో ముండ్ల తుప్పలు లాంటివి వస్తాయి, ముండ్ల తుప్పలు కూడా దాటుకుంటూ వెళ్ళామా ఎక్కడో ఒక చోట సాఫీదారు వస్తుంది, సాఫీదారి ముగిసిందా ఎక్కడో చోట మళ్ళా ఎత్తు అనేది వస్తుంది. ఈ భూమి మీదే ఈ జీవిత యాత్రా ప్రయాణములో ఎత్తు పల్లాలు ఏ రీతిగా ఉన్నాయో మన నిజ జీవితంలో కూడా ఎత్తు పల్లాలు కూడా ఎదురవుతాయి ప్రియులారా. పల్లమునే ఇష్టపడిన మనము ఎత్తును కూడా ఎక్కటానికి మనం ఇష్టపడటం నేర్చుకోవాలి. ఎత్తు ఎక్కితేనే తప్ప పల్లము యొక్క రుచి కూడా మనకు తెలియదు. దేవుడు అందుకే మాట చెప్పాడు, పల్లమునకు దిగు పశువులు చెప్పాలి విశ్రాంతి నొందినట్లు అన్నాడు. పల్లమునకు దిగుతూ ఉన్నప్పుడు ఆ ఎడ్ల బండిని ఆ ఎడ్లు లాగవలసిన అవసరత లేదే, దానికి అవిగానే దొరుకుతాయి. ఇలాగా
ఫిలిస్తీన్ల దేశం అనబడినటువంటి ఎక్రోనులో ప్రారంభించబడిన ఈ 2 ఆవులు మందసం ఎక్కడ కదిలిపోతాదో మనం గట్టు దాటితే, మందసం ఎక్కడ జారి కింద పడిపోతే నా దేవుడికి ఎక్కడ అవమానం వస్తుందో, ఈ మందసము ఉంచవలసిన చోటికే దీన్ని తీసుకువెళ్ళాలి. అందుకు మన పిల్లలనైనా మనం దూరం చేసుకోవాలి. అందుకు మన ఆరోగ్యం కొంత క్షీణించినా ప్రభు కొరకు మనం ముందుకు వెళ్ళాలి. ఆకలేసిన తిండి మీద మనం మమకారం పెంచుకోవద్దు. దాహం వేస్తూ ఉన్న పారే నీళ్లను చూసి మనం దిగజారిపోవద్దు. పంటలను చూసి ఆ గడ్డిని చూసి, పచ్చని గడ్డిని చూసి, పారే నీళ్లను చూసి మనం దిగజారిపోవద్దు. కడుపు చేత్తో పట్టుకొని మనం ప్రయాణం చేయాలి. 2 ఆవు అంటుంది, ఏమే పిల్లలకు దూరం అయిపోయాం, పాలు తాగుతున్న టైంలో అనవసరం నన్ను తీసుకొచ్చేసారు ఇక్కడికి. ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, అసలు నా పిల్ల ఉన్నదా చచ్చిపోయిందా, తిరిగి మన ఇంటికి వెళ్తామంటావా, ఇంటికి వెళ్ళమంటావా? అవన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నామంటే క్రీస్తు అనే బండను మనం చేరుకోవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ చేరుకోవాలి? 2 ఆవు అంటుంది. అయితే బండ దగ్గరికి వెళ్ళి ఆ బండ మీద ఈ మందసం పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటావా? మన పిల్లలకి మనం పాలు ఇవ్వచ్చు అంటావా? అదంతా దేవుడి చిత్తం అయి ఉన్నది. ముందు మన బండను కలుసుకోవాలి కదా, బండ దగ్గరికి మనం వెళ్ళాలి కదా. ఈ రాజమార్గానికి ఎండింగ్ ఆ బండే మనకి ఎదురవుతుంది. సరిగ్గా బండ దగ్గరికి వచ్చింది. ఆవులను 2 కూడా కట్లను విప్పేశారు. అమ్మయ్య అని అనుకున్నాయి. ఏం అమ్మయ్య? కట్లు అలా విప్పారు. 2 ఆవులు మెడలు కోయబడ్డాయి. ఒకటి చచ్చిపోతుంది, రెండోది బ్రతికి అలా చూస్తూ ఉంటున్నది. ఏమే ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదా? లేదు. ఇక్కడతో మన జీవితం కూడా దేవుడికి అర్పించవలసిన వారమై ఉన్నాం. ఇన్ని రోజులు ప్రయాణములో మన జీవితాన్ని దేవుడు పరీక్షించాడు. చివరికి మన లోకములకు మరలా తిరిగి వెళ్ళకుండాన్నట్లు, ఇటు నుంచి ఇటే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పోవున్నట్లుగా మన ప్రాణాత్మ శరీరములు దేవుడికి అర్పించబద్దులమై ఉన్నాము. ఇంతకంటే మించిన భాగ్యం మనకి ఏమున్నది? దేవుని కొరకు దహనబలిగా మారిపోవటం ఇంతకు మించిన భాగ్యం మనకి ఏమున్నది అని ఒక ఆవు కాలిపోతూ 2 ఆవుకి సాక్ష్యం ఇస్తుంటే 2 ఆవు అంటుంది, నువ్వు వెళ్ళిపోతే లేదు కానీ నేను వచ్చిందా, కాబట్టి నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. ఒరే ఆవును కూడా తీసుకొని రండి రా అన్నారు. ఆవు అంటుంది, మీరు నన్ను తీసుకెళ్ళక్కర్లా, నేనే వచ్చి తల వంచుతున్నాను. దానిని ఒక్క ఏటేసేశారు. దాని మెడ తెగిపోయింది. చీల్చేశారు. ఏ భాగాలకు ఆ భాగాలు ఊడదీసేశారు. కొత్త బండి బక్ 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 అని మండుతూ ఉన్నది. దాని మీద మాంసం వేసి అంతటితో దహన బలిగా అర్పించేశారు. ప్రియులారా, అంటే అర్థం ఏంటంటే కాడి మోసే ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎన్నో ఎదుర్కొంటాడు. కానీ ఒక సందర్భంలో ప్రభు చెప్తాడు, నా కాడి సులువు, నా భారము తేలిక. అంటే ఆయన స్వారూప్యంలోకి మనం చేరుకుంటే అది మనకి ఈజీ అవుతుంది. ప్రియులారా, అది రాలేనంత చేపు ప్రపంచ భారాన్ని నేనే మోసేస్తున్నాను, నా అంత భారాన్ని మోసేవాడు ప్రపంచంలో ఎవడో లేడు, ప్రభువుని నమ్మేనే కానీ అందరికంటే ఎక్కువగా గాయాలు పాలైపోయేది నేనే అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతుంటారు. యెషయా 49 అధ్యాయం 4వ వచనంలో ఆ మాట కనబడతా చూడండి. ఇశ్రాయేలు, ఓ యాకోబు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను అని దేవుడు అంటుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారో చూడండి. అక్కడ ఇశ్రాయేలు 3వ వచనం, ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడవు, నీలో నేను నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండగా నా బలమంతా వృధాగా వ్యయపరుచుకొంటిని. చాలామంది అనుకుంటున్నారు, ఏం ప్రయోజనం అండి దేవుడి వద్దకు వచ్చి, ఏం ప్రయోజనం అనండి, నా ఫలమంతా, నా బ్రతుకంతా నిష్ఫలమైపోయింది, వ్యర్థముగా నేను వ్యర్థముగా కష్టపడితిని, ఫలమేమీ లేకుండగా పోయాను. కానీ దేవుడు అంటున్నాడు, ఫలము భూమి మీద నువ్వు ఆశించబాక, నీ ఫలము నా యొద్ద దాచబడి ఉన్నది, నీలో నన్ను నేను మహిమపరుచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఓ ఇశ్రాయేలు, నీలో నన్ను నేను చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఏమంటే ఒక మనిషి అద్దములో చూసుకోవాలంటే, అద్దము అతని ప్రతిబింబము స్పష్టంగా చూపించాలంటే అద్దము ఎంత నిక్కముగా ఉండాలి. ఆ అద్దం మీద మచ్చలు 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 ఏయో రంగురంగులు ఉంటే నువ్వు ఎలా కనబడతావు? ఆ అద్దంలో నీ ప్రతిస్వరూపము ఎలాగ దానిలో ప్రతిబింబించగలుగుతుంది?
అంటే అది ఎంత తేటగా కనబడాలి అద్దం అనేది? నీ ముఖ స్వరూపం, నీ ప్రతిబింబము, ఆ అద్దము నువ్వు ఇలా ఉన్నావు అని నీకు స్పష్టంగా చూపించాలి అని అంటే అద్దము మీద మచ్చ ఉండకూడదు సుమా. ఎంత స్పష్టంగా కనబడలో దేవుడు అంటాడు, నీలో నన్ను చూసుకోవాలనుకుంటున్నానయ్యా, నీలో నన్ను నేను మహింపరచుకోవాలనుకుంటున్నాను నా కుమార్తె, నీలో నేను చూసుకోవాలనుకుంటున్నాను అని అంటుంటుంటే మనిషి అంటున్నాడట, లేదు లేదు లేదు, నేను వ్యర్థముగా కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండా పోయాను, నా ప్రయాస అంతా కూడా వృధాగా వ్యయపరచుకొంటిని అని నీవు అనుకొనుచున్నావు. ఏనాడైతే నువ్వు బాప్తిజం పొందావో ఆనాడే దేవుడు నీ మీద నా మీద ఒక కాడిని మోపాడు. ఇది మర్చిపోవద్దు దయచేసి. ఆ కాడిని ఎత్తుకొని ప్రయాణం చేస్తున్న మనం ఇహలోక కొన్ని బంధాలకు కూడా మనం దూరం కావాల్సి వస్తుంది. వాటికి దూరం అవ్వాలి, తప్పదు. అలాగా కాడిని మోసుకొని వెళుతున్న మనకు అనేకమైన పచ్చిక బయళ్ళు, కంటికి ఆకర్షణీయమైనవి, ఇహలోక సంబంధమైన మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంటాయి, అటు ఇటు చూపిస్తాడు. దయచేసి నీ దృష్టి నిదానంగా ఉండాలి తప్ప ఆ పక్కకు చూస్తే సెలయేర్లు పారుతుంటాయి, ఈ పక్కకు చూస్తే పచ్చిక బయళ్ళు కనబడుతుంటాయి. ఒకవేళ ఈ ఆవులు ఏమాత్రం ఒక్క అడుగు బండి పక్కకు దిగి మేత మేసయ్యా అంతే దేవుణ్ణి అవమానపరిచేసినట్లు ఈ ఆవులు. అది గుర్తించిన ఈ ఆవులు కడుపు దాచుకుని బాలింతరాలు మళ్ళా కూడా అవి నడుం కట్టుకున్నాయి, కడుపును దాచుకున్నాయి. ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ప్రయాణం చేసిందో కానీ ఒక్క అంగుళం కూడా రాజమార్గం దాటలేదు. అవి పచ్చిక బయళ్ళలోకి వెళ్ళి మేత తినలేదు, పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి సేద తీర్చుకోలేదు, కానీ బండ యొద్దకు మాత్రం చేరుకోగలిగాయి. ఈ రాత్రి దేవుడు అంటాడు, నీ జీవితం యొక్క గురి యొక్క ముగింపు చివరికి క్రీస్తు వారి బండను చేరుకోవాలి. ఆ క్రీస్తు వారి బండ దగ్గరే నీ జీవితము అంతమొందాలి. అది నీదైనా నాదైనా మనందరి గురి చివరికి బండయే. ఆ బండ దగ్గరే నీ సర్వము, ఆ బండ దగ్గర నిన్ను నేను అర్పించుకోవాలి. బండ దగ్గర కాకుండా ఎక్కడ మన ప్రాణం పోవటానికి వీలు లేదుగాక. మన ప్రాణం పోయే ప్రదేశం ఎక్కడంటే క్రీస్తువును బండ యొద్దే మన ప్రాణం, మన ఊపిరి, ఆఖరి ఊపిరి అక్కడ మనం ముగించాలి. ఈ లేఖన భాగాల్లో ఉన్న భావాన్ని దేవుడు ఆ విధంగా తెలియపరిచాడు. సంఘం అనగా స్త్రీ, స్త్రీ అనగా ఆవు, కాడి మోయాలి. సంఘములో ఉన్న లోటు, సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను గుర్తించేవారుగా ఉండాలి. సంఘం పట్ల దేవుని ఉనికి, దేవుని స్పర్శ, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, ఈ సంఘం ఎలా ఉంటే దేవుడికి ప్రీతికరమో, ఇందుకు ఒక భాగముగా నా వంతు నేనేం చేయాలి, నానాటికి సంఘం అభివృద్ధి పొందాలంటే ఒక విశ్వాసిగా నా బాధ్యత ఏమిటి, ఎవరికి వెళ్ళి నేను సువార్త చెప్పి ఇక్కడికి నేను తీసుకురావాలి. ఎందుకంటే నా మీద దేవుడు ఒక సువార్త అనే భారం అనే కాడిని నా మీద మోపాడు. దాన్ని ఎక్కడ నేను దించేయడానికి వీల్లేదు. దానిని మోస్తూ 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 చివరికి బండ అనే క్రీస్తును చేరుకొని అక్కడే నేను సర్వము ఆయన కొరకు నేను అర్పించాలి. ఈలోగా మమకారాలు, అనురాగాలు, ఆప్యత, అనుబంధం, పేగు తెంచుకున్న మమకారాలు, ఇవన్నీ కొన్ని సందర్భాలు వదులుకోవాల్సి వస్తే ప్రభు కొరకు వదులుకోవాలి. ఎందుకంటే నీ మీద ఆసీనుడై ఉన్నవాడు దేవుని అతి పరిశుద్ధ నిబంధన మందసం. ఆ మందసం ఎక్కడికి తీసుకెళ్ళి చేర్చాలో అక్కడికి తీసుకెళ్ళే వరకు కూడా కుడి ఎడమలకు చూసి తొట్టిల్లు పోకుండా మన దృష్టి నిదానంగా చూస్తూ మనం సాగాలి. కాబట్టి ఇక్కడ రెండు ఆవులు రెండు విధాలుగా ఆలోచిద్దాం. ఒకటి శరీరము, రెండు ఆత్మ కలిసి ప్రయాణం చేయాలి. కానీ బైబిల్లో అంటాడు, ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మ ఒకదానికొకటి అవి విరోధములయ్యున్నాయి. కానీ మనలో అలాంటి విరోధం రావద్దు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురిని అగ్నిగుండములు కలిసాడు. ఆ ముగ్గురు కూడా ఏకమనసుతో ఉన్నారు, ప్రాణాత్మ శరీరము. అందులో ఒకడు ఒకలాగా, ఇద్దరు ఒకలాగా, లేక ఇద్దరు ఒకలాగా, ఒకడు ఒకలాగా వ్యవహరించాల. ముగ్గురు సమానంగా ఒకే సమాధానం ఇచ్చారు. ఒకే అగ్నిగుండానికి ఆహుతి అయిపోవడానికి ముగ్గురు ఒకే తీర్మానం తీసుకున్నారు. ఎస్, ప్రాణము, ఆత్మ, శరీరం కలిసి ప్రయాణం చేయాలి. ఈ సందర్భంలో ఇక్కడ శరీరము, ఆత్మ రెండు కలిసి ప్రయాణం, అంటే బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు కలిసి ప్రయాణం చేయాలి. కలిసి కాడిని మోయాలి, కలిసి క్రీస్తు అని బండను చేరుకోవాలి. అక్కడ విభజించబడాలి. అటునుంచి అటే నిత్య జీవంలో మనం ప్రయాణం చేయాలి. ఆనాడు పట్టబడిన ఆ మందసం
ఈ 2 ఆవులు కూడా తీసుకెళ్ళి ఆ బండ మీద మందసం ఉంచే వరకు కూడా సహనముతో దీర్ఘశాంతముతో ముందుకు వెళ్ళాయి. అప్పుడప్పుడు మన జీవితాల్లో ఎత్తు పల్లాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు రాతి నేల, అప్పుడప్పుడు బండలు, అప్పుడప్పుడు ముండ్ల తుప్ప లాంటి జీవితాలు ఎదురవుతుంటాయి. అన్నిటినీ సహించుకుంటూ ముందుకు వెళితేనే మనం అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం. తలలు వంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాము. ఒక్క నిమిషం ప్రభు దగ్గర తల వంచుదాము, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాము. కాడి మొయ్యని పాడి ఆవులను ప్రభు మన మీద కూడా అదే భారం మోపాడు ఈ రాత్రి. ఎస్, ఆ కాడిని మోపినవాడు యెహోవాయే. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా సందర్భాలను నువ్వు అనుకుంటున్నావు, అయ్యా ఈ సంవత్సరం అంతా నా పరిస్థితి ఇలాగే ఉన్నదయ్యా, అయ్యా ఎన్నో ఎత్తులు నా జీవితంలో ఎక్కి 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 నేను అలిసిపోయానయ్యా, ఎక్కడ నా జీవితానికి పల్లం అనేది దొరకలేదయ్యా, ఎప్పుడు చూసినా ఎత్తు ఎత్తు ఎత్తు, నేను ఎక్కలేనంత ఎత్తే నాకు ఎదురైందయ్యా, పల్లమునకు దిగేటప్పుడట పశువులకు నెమ్మది కలుగుద్దట, నీలో ఉన్నాను కాబట్టి నాకు ఈ జీవితం ప్రభువా. కొన్ని విషయాల్లో కొన్నిటికి నేను దూరం అయిపోయాను, కావలసిన వారు నాకు దూరం అయ్యారయ్యా, నేను ఇష్టపడిన వారు కూడా నాకు దూరం అయిపోయారు, నేను ప్రేమించేది కూడా నాకు కొన్ని సందర్భాల్లో దూరం అయిపోయింది. అవును, ఆ 2 ఆవులు కాడిని మోయిస్తూ బండిని నడుపుతూ ఉంటే వాటి పిల్లలు ఒక చోట కట్టివేయబడ్డాయి. తల్లులకు పిల్లల దూరం అయ్యాయి, పిల్లలకు తల్లులు దూరం అయిపోయాయి. అవును, లోకములు అప్పుడప్పుడు మనకు కూడా కొన్ని దూరం అవుతుంటాయి. అన్నిటినీ సహించుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోగలిగితేనే అనుకున్న గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. జీవితం అనేది నిజం, జీవితం అనేది ఇది ఒక నటన కాదు సుమా, ఇది ఒక సినీ రంగం లాంటి నటన జీవితం కాదు. జీవితం అనేదే ఒకటి, జీవితం అనేదే నిజం. మనకు 10 జీవితాలు లేవు, 10 బ్రతుకులు లేవు, 10 జన్మలు లేవు, మనకే ఉన్నదే ఒక జన్మ, ఉన్నదే ఒక జీవితం. రండి ప్రభు దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకుందాం. గోతులో పడిపోయిన బండి చక్రము అవి లాగలేకపోయినా అప్పటి వరకు కొట్టిన యజమానుడి కిందకి దిగొచ్చి ఆ బండి చక్రాన్ని గట్టెక్కిస్తాడు. అలాగే మన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురు దెబ్బలు తినేస్తాం, గాయాలు పాలైపోతాం తప్ప ముందుకు సాగలేని జీవితం. కానీ నీ దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏ చేత్తో నిన్ను కొట్టాడో ఆ చేతితో నీ గాయమును కూడా కట్టే దేవుడుగా ఉన్నాడు ఆయన. రండి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధురాను స్తోత్రాలు ప్రభువా, నీ దాసు నిలబెట్టిన ఆయన అనేక విషయాలు నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడినందుకే స్తోత్రం. ఎలా జీవించాలో ఎలా ఉండాలో నాయన మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నీకు బలియాగంగా మారిపోవాలి, నీకు అర్పణంగా మారిపోవాలి. మా కొరకు మీరు అర్పణగా మారిపోయారు నాయన. సహాయం చేయి. ఈ దాసు నిలబెట్టి అనేక విషయాలు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తాం. ఆ వాక్కు ప్రతి ఒక్క జీవితంలో ముద్రించి రే సహాయం చేయి, మేలిచ్చే సరిచేయను. ఇంకా సరిలేని జీవితాలు సరి చేసుకుని ముందుకు సాగిపోవడానికి మీరు సహాయం చేయి. మేలిచ్చిన అద్భుతాలు విడుదలొచ్చాయి, ఆశ్చర్య కార్యాలు విడుదలొచ్చాయి, గొప్ప కార్యాలు విడుదలొచ్చాయి. బిడ్డలు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మన తండ్రి ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం వాక్య పరిచయం చేసిన దాసుల మీద మా మీద జరుగుతున్న ఇంకొక రోజు నా మీటింగ్ మీద దేవుని కృప సదాకాలంతో ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయం, అపవాదికి త్రాశం. ఆమేన్. అందరికీ వందనాలు.